ఈరోజు మనం కెరీర్ ప్రెడిక్షన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం వేదిక ఆస్ట్రాలజీలో కెరీర్ ప్రెడిక్షన్ అనుకుంటున్నాం. కొన్ని చాలా రూల్స్ అప్లై అవుతాయి మనకి. ఇప్పుడు జనరల్ గా కెరీర్ అనగానే మనకి నవాంశను కొద్దిగా చెక్ చేస్తుంటాం. అట్లాగే దశాంశ. దశాంశలో మనకి ఏంటంటే డైటీస్ ఉంటారు, అంటే దిక్పాలకులు ఉంటారు. దశ దిక్పాలకులు అని ఇవి మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది చాలా ఈజీ లాజిక్ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఈ దిక్పాలకుల యొక్క క్వాలిటీస్ ఏంటంటే వీళ్ళ కెరీర్ లో బాగా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనం జనరల్ గా తీసుకున్నాం అనుకోండి. మనకి దశాంశ వస్తే మనకి ఇక్కడ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక దశాంశ చార్టు మనం ఎలా చేసుకోవచ్చు. దశాంశ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక గ్రహం రాశి చక్రంలో ఎక్కడ కూర్చుంది, అక్కడి నుంచి మనకేంటంటే దశాంశలో ఆ గ్రహం ఎక్కడ పడుతుంది, అంటే ఏ డైటీ అవుతుంది అని చెప్పి మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు దశాంశలో మనం చూసుకున్నాం అనుకోండి, జనరల్ గా ఇది కూడా సరి బేసి క్యాలిక్యులేషన్ లో మనం చూడాల్సి వస్తుంది. ఇది ఒకటి తీసుకున్నాం, బేసి రాశులు తీసుకున్నాం. ఇది సరి రాశి. మీకు అందరికీ సరి బేస్ తెలుసు కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు బేసి రాశి అనగా మనకి బేసి రాశిలో ఏదైనా గ్రహం పడింది అనుకోండి, ఈ బేసి రాశి నుంచి మొదలవుతుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, 10. ఈ బేస్ నుంచి మనకి 10 భాగాలు తీసుకుంటాం. ఎందుకంటే ఒక రాశి 30 డిగ్రీలు కాబట్టి మూడు మూడు డిగ్రీలు చొప్పున దశాంశం అనేది ఏర్పడుతుంది. బేస్ రాశిలో ఒక గ్రహం ఎన్ని అంశాలు తీసుకొని ఉంది, అన్ని అంశాలు అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే బేస్ నుంచి తీసుకెళ్తాం. ఇప్పుడు జనరల్ గా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ రవి అనే ఒక గ్రహాన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది రాశి చక్రంలో ఉందనుకోండి. రవి అనే గ్రహం 10 డిగ్రీలు ఉన్నాడు అనుకుందాం, ఎగ్జాంపుల్. 10 డిగ్రీలు అనగానే బేస్ రాశి అనగానే ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇక్కడ 3 డిగ్రీలు, ఇక్కడ 3 డిగ్రీలు, ఇక్కడ 3 డిగ్రీలు, 9 డిగ్రీలు అయింది. ఇక్కడ నాలుగో దాంట్లో దశాంశంలో మనకి రవి పడతాడు. ఈ రవి ఏ డైటీ మీద, ఏ దిక్పాలకుడి మీద స్థితి పొందాడు అనేది మనకు ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. ఇప్పుడు జనరల్ గా చూస్తున్నాం అనుకోండి, బేస్ రాశులు అనగానే ఫస్ట్ మనకి తూర్పు భాగానికి ఇంద్రుడు ఆధిపత్యం, ఇంద్రుడు అంటాం. రెండోది వచ్చేసరికి ఆగ్నేయం, అగ్ని. మూడోది వచ్చేసరికి మనకి దక్షిణం వస్తుంది, యముడు. నాలుగు నైరుతి వస్తుంది, నివృత్తి. నివృత్తి అంటాం, లేకపోతే రాక్షసుడు అంటాం. ఐదో భాగం పడమర వస్తుంది, దానికి వరుణుడు అంటాం. ఆరో భాగం మనకు వాయువ్యం వస్తుంది, వాయువు డైటీ వస్తుంది. ఏడో భాగం మనకి ఉత్తరం వస్తుంది, దానికి కుబేర అంటాం. ఎనిమిదోది వచ్చేసరికి మనకి ఈశాన్యం వస్తుంది, ఈశానుడు వస్తుంది. తొమ్మిదోది వచ్చేసరికి మనం బ్రహ్మస్థానం తీసుకుంటాం, పాతాళం. దానికి బ్రహ్మ అంటాం. ఇంకా 10 వచ్చి ఆకాశం తీసుకుంటాం, అనంతుడు తీసుకుంటాం. వీళ్ళు మనకి దశాంశంలో భాగాలు అవుతారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడ పడింది, రవి నాలుగో భాగంలో పడ్డాడు. 10 డిగ్రీలు అంటే మూడు మూడు డిగ్రీలు చొప్పున అదే రాశి నుంచి మొదలైంది కాబట్టి ఒకటి, రెండు, మూడు, నాలుగు. రవి ఎక్కడ పడ్డాడు, నివృత్తిలో పడ్డాడు అని చెప్పొచ్చు మనం.
అంటే ఈ గ్రహం రాశిలోది దశాంశ చక్రంలో నివృత్తిలో పడుతుంది అని 10 డిగ్రీలు గట్ట అంటే 3 డిగ్రీలు అదే రాశి నుంచి మొదలెత్తి. ఇదే సరిరాశులు అనుకోండి. సరిరాశి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ చంద్రుడు కూర్చున్నాడు ఇన్ కేసు. చంద్రుడు కూడా 10 డిగ్రీలు అనుకుందాం. సరిరాశులు చంద్రుడు కూర్చున్నాడు. ఇది దశాంశ చక్రంలో ఎలా పడుతుంది? దశాంశ చక్రంలో అనుకోండి, ఇక్కడి నుంచి 9 నుంచి మొదలవుతుంది. 9వ భావం నుంచి తన యొక్క స్థితి అనేది మనం తీసుకుంటాం జనరల్గా. ఇది సరిరాశిలో పడితే కనుక మనకి 9 రాసుల తర్వాత 10వ రాశి మనకి క్యాలిక్యులేషన్ వస్తుంది అనుకుంటాం. ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడ 7, 8, 9. 9 మనకి ఏమైంది? 10వ రాశి అయింది కాలచక్రంలో. ఇక్కడి నుంచి మనం డిగ్రీ లెక్క పెట్టాలి. ఇది 1, 3 డిగ్రీలు, 6 డిగ్రీలు, 9 డిగ్రీలు, 10 డిగ్రీలు. అంటే మనకేంటి మేషంలో చంద్రుడు పడతాడు దశాంశ చక్రంలో. ఇప్పుడు సరిరాశులు మనం డైటీలు ఎక్కడి నుంచి లెక్కేస్తామంటే ఇది రివర్స్ అన్నమాట. ఇక్కడ 1, 2, 3, 4 అయింది కదా. రివర్సల్ ఏంటి మనకి ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, అనంతుడు, బ్రహ్మ, ఈశానుడు, కుబేరుడు. ఈ చంద్రుడు ఎక్కడ పడ్డాడు? కుబేర అంశలో పడ్డాడు. అంటే దశాంశ చక్రంలో మనం ఒక గ్రహం ఇక్కడ ఇన్ని డిగ్రీలు పడంగానే మనకి బేసి రాశిలో గ్రహాలన్నీ ఆ రాశి నుంచి మనం లెక్కేస్తాం. రవి 15 డిగ్రీలు ఉన్నాడు. 15 డిగ్రీలు అంటే 3 3 డిగ్రీలు చొప్పున తీసుకుంటాం. లేదా 16 డిగ్రీలు, 15 డిగ్రీలు సెకండ్లు ఉన్నాడు. 3 3 చొప్పున తీసుకున్నాం అనుకోండి. 5 రాశుల తర్వాత సెకండ్లు అంటే 6వ రాశిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు 6వ రాశిలో డైట్ ఏమవుతుంది? వాయువులో రవి స్థితి పొందాడు అని. ఎప్పుడైనా సరే బేసి రాశి అనగానే మీకు ఈజీగా గుర్తుపెట్టుకుంటానికి మనకి దిక్కులు గుర్తుపెట్టుకోండి. తూర్పు వైపు ఇంద్రుడు అని, అలాగే ప్రదక్షిణం ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, 4 నివృత్తి, 5 వరుణుడు, 6 వాయువు, 7 దక్షిణం కుబేరుడు, 8 ఈశాన్యం ఈశానుడు. ఇంకా బ్రహ్మస్థానానికి వచ్చాము బ్రహ్మ అంటాము, ఆకాశానికి వచ్చాము అనంతుడు అంటాం. ఈ సీక్వెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దీన్నే రివర్స్ లో సరిరాశిగా చెప్పండి. రివర్స్ లో మనకి ఏమొస్తుంది? అనంతుడు, బ్రహ్మ, ఈశానుడు, కుబేరుడు, వాయువు, వరుణుడు, నివృత్తి, యముడు, అగ్ని, ఇంద్రుడు. బేసి రాశిలో ఏ గ్రహం పడ్డా కూడా అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ ఉంటుంది. సరిరాశిలో ఏ గ్రహం పడ్డా కూడా అక్కడి నుంచి 9వ భావం నుంచి ఆ డిగ్రీలు ఎన్ని డిగ్రీలు క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇక్కడ మనం డైటీ అని చెప్తుంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చార్ట్లో చెక్ చేస్తాం అనుకోండి, మీకు జగన్నాథ హోరలో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు జగన్నాథ హోరలో చూడండి, మీకు కనపడుతుందండి అందరికీ. ఇప్పుడు లగ్నం మనకి 8 డిగ్రీలు 8 నిమిషాలు ఉంది. ఇప్పుడు లగ్నం ఎక్కడ పడింది మనకి రాశి చక్రంలో? మకర లగ్నం పడింది. ఈ మకర లగ్నం దశాంశలో మనం చూడాలనుకోండి, ఇది ఏ రాశి అయింది మనకి? సరి, బేసి, సరి, బేసి, సరి, బేసి, సరి, బేసి, సరి, బేసి, సరి రాశిలో పడింది. సరి రాశిలో పడింది కాబట్టి మనం అక్కడి నుంచి 9వ భావం నుంచి లెక్కేసుకుంటాం లగ్నాన్ని. 8 డిగ్రీలు 8 డిగ్రీలు 8 నిమిషాలు. మనకు 3 డిగ్రీలు చొప్పున ఒకటి కాబట్టి 3, 6. 6కి ఇక్కడికి అయిపోయింది కాబట్టి ఇక్కడ 9. అంటే మనకి 8 డిగ్రీలు 8 నిమిషాలు అంటే మనకి ఇక్కడ ఏంటి? వృశ్చికంలో లగ్నం పడుతుంది దశాంశలో. ఇక్కడ చూడండి, దశాంశలో వృశ్చికంలోకి లగ్నం వచ్చింది. వృశ్చికంలోకి లగ్నం వచ్చినప్పుడు అంశభాగం ఏం పడుతుంది మనకి? రివర్స్లో లెక్కేస్తుంటాంగా. ఇక్కడ నుంచి అనంతుడు, అనంతుడి తర్వాత బ్రహ్మ, బ్రహ్మ తర్వాత ఈశానుడు. అంటే లగ్నం ఏం పడుతుంది మనకి? ఈశానుడు పడ్డాడు అని. మీకు అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాం. ఎందుకంటే ఇది చిన్న క్యాలిక్యులేషన్, చాలా ఈజీగానే గుర్తుంటుంది. మల్లికార్జున గారు అర్థమైందండి? మ్యూట్ 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 అని చేయండి, అన్మ్యూట్ చేయండి. అవట్లేదా? ఉండండి, నేను కాల్ సెకండ్ పార్ట్ అర్థం కాలేదు సార్. ఏమండి? ఈ సెకండ్ పార్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు లగ్నం కనబడుతుంది కదా రాశి చక్రంలో, 8 డిగ్రీలు 8 నిమిషాలు. 8 డిగ్రీలు అంటే మనకి ఏంటంటే 3 డిగ్రీలు అనేది ఒక రాశి.
దశాంశలో ఒక రాశిలో మనం ఏం చేస్తామంటే 3 డిగ్రీలు చొప్పున 10 భాగాలు అవుతుందండి, 30 డిగ్రీలకి. ఈ లగ్నం సరిలో పడింది అనుకోండి, మనకి లగ్నం మకర రాశి పడింది కదా, మకర రాశి సరి రాశి, మేషం బేసి, వృషభం సరి, మళ్ళీ బేసి సరి, బేసి సరి, బేసి సరి, బేసి సరి, సరి రాశిలో లగ్నం పడింది. సరి రాశిలో ఎప్పుడైతే లగ్నం పడిందో మనకు దశాంశ లగ్నం ఎక్కడ పడుతుంది, అక్కడి నుంచి మనకి 9వ భావం నుంచి లగ్నం లెక్కేసుకుంటాం. మనకి అక్కడేంటి 8 డిగ్రీలు 8 నిమిషాలు కదా, మనకు ఒక రాశి 3 డిగ్రీలు తీసుకున్నాం అనుకోండి, 3 డిగ్రీలు 3 డిగ్రీలు 6 డిగ్రీలు తులారాశికి వెళ్ళిపోతుంది. వృశ్చిక రాశి 9 డిగ్రీల వరకు ఉంది, అంటే మనకి ఇక్కడ 8 డిగ్రీలు 8 నిమిషాలు కాబట్టి వృశ్చిక రాశిలో లగ్నం పడుతుంది. వృశ్చిక రాశిలో లగ్నం వచ్చింది కదా దశాంశలో. అలాగే డైటీ ఏం వచ్చి ఉంటుంది, డైటీ మనం సర్రాశి అనగానే రివర్స్ కదా, అనంతుడు, బ్రహ్మ, ఈశానుడు. అంటే లగ్నం ఈశానుడు పడ్డాడు. మీరు ఇక్కడ అంశ రూల్స్ అని కనపడుతుంది కదండి నావిగేషన్ బార్ గ్రౌండ్లో. ఈ అంశ రూల్స్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, మనకి ఈజీగా కనబడుతుంది. ఏం కనబడుతుంది ఇక్కడ, లగ్న ఈశానుడు అని ఉంది. లగ్న ఈశాన అని కనబడింది కదా, ఈ ఈశాన ఎలా వచ్చింది అన్నది తీసుకోవాలి మనం. ఇప్పుడు డివిజన్ థర్డ్ అని ఇచ్చాడు కదా, డివిజన్ థర్డ్ అంటే ఇక్కడ మనకి కీ ఇన్ఫోలోకి వెళ్ళాం అనుకోండి, ఈ 8 డిగ్రీల 8 నిమిషాలు 3 డిగ్రీల చొప్పున ఒక భాగాన్ని చేస్తాం అనుకో డివిజన్ని, ఈ 8 డిగ్రీలు ఎక్కడికి వెళ్ళిపోయింది, 3వ భాగంలోకి వెళ్ళిపోయింది. అర్థమైందా సార్, అది డివిజన్. ఇక్కడ ఇండెక్స్ ఇచ్చాడు. మనకి ఇండెక్స్ అంటే ఏంటి, ఇక్కడ యాక్చువల్గా మనం క్యాలిక్యులేషన్ ఇండెక్స్ ఇంద్రుడు నుంచి అనంతుడి వరకు ఇండెక్స్ 10 మనకి. ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వాయువు, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు. ఈశానుడు వచ్చేసరికి 8 వచ్చిందిగా మనకి. ఇండెక్స్ ఏమి ఇచ్చాడు, 8 ఇచ్చాడు ఇక్కడ. అర్థమైందండి, లగ్నం అనేది ఇది మనకి ఇండెక్స్ డివిజన్ అంటే చాలా మందికి అర్థం కాదు. డివిజన్ అనగానే డిగ్రీలు ఏ డివిజన్. ఇప్పుడు సన్ను చూడండి, సన్ను డివిజన్ 9 ఉంది, ఇండెక్స్ 9 ఉంది. సన్ కనపడుతుందండి. ఉమ్, కనిపిస్తుంది ఇప్పుడు సార్. మనం మిథునంలో క్లీన్ పడింది. ఫ్లోలోకి వెళ్ళాం అనుకోండి, సన్ ఏమైంది, 25 డిగ్రీలు జెమినీలో ఉన్నాడు రాశి చక్రంలో. ఉమ్, జెమినీ అనగానే బేసి కదా, బేసి రాశి అంటే ఆ రాశి నుంచే మనం లెక్కేసుకుంటాం. 25 డిగ్రీలు అనుకోండి, 8 3 24. ఎయిత్. అంటే ఇక్కడ నుంచి చూసుకోండి, 1 2 3 4 5 6 7 8, 24 అయిపోయిన తర్వాత మనకేంటి 1 డిగ్రీ 20 నిమిషాలు ఉంటుంది, అంటే 9లోకి వెళ్ళిపడింది అక్కడ కుంభంలోకి. ఇక్కడ మనకి ఎక్కడ పడింది, ఇక్కడ దశాంశ చక్రంలో కుంభంలోకి వెళ్ళాడు రవి. అంటే ఇండెక్స్ అంటే ఏంటి, ఇక్కడ 9 భాగాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన, అంశ భాగాల్లోకి. 9 భాగాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఎక్కడి నుంచే లెక్క పెడతాంగా, డివిజన్ 9 భాగాలు అయింది. ఇండెక్స్ కూడా ఎక్కడి నుంచే వస్తుంది, ఇంద్రుడు, ఇంద్రుడు తర్వాత అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, బ్రహ్మ. బ్రహ్మ. ఇక్కడ అది అంశ రూల్స్లోకి వెళ్ళాం అనుకోండి, మనకేమొచ్చింది, బ్రహ్మే వచ్చాడు సూర్యుడు. మీరేంటంటే జగన్నాథ హాల్లో డైరెక్ట్గా చూసుకోవచ్చు. మళ్ళీ రేపొద్దున మీకు ఈ డివిజన్ అంటే ఏంటి, ఇండెక్స్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది కదా. తేలికే ఇది. మనకి దశ దిక్పాలకులను మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరుతి అంటే రాక్షసుడు, ఇది పడమరలోకి వచ్చేసరికి మనకు వరుణదేవుడు, వాయువ్యంలో వాయుదేవుడు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశానుడు. 8 అయిపోయినాయి మనకి. ఇంకా బ్రహ్మస్థానానికి అంటే పాతాళానికి బ్రహ్మదేవుణ్ణి, ఆకాశానికి అనంతుడిని. ఇట్లా మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఇది ఇండెక్స్. బేస్ రాశులు అనగానే ఆ రాశి నుంచి లెక్కేసుకోవాలి మనం. సరి రాశులు అనగానే ఆ రాశి నుంచి 9వ భావం నుంచి లెక్కేసుకోవాలి.
ఇప్పుడు ఇంకోటి చూద్దాం. మూన్ తీసుకున్నాం 4 డిగ్రీలు 5 నిమిషాలు. మూన్ ఎక్కడున్నాడు? మనకు రాశి చక్రంలో మకరంలో ఉన్నాడు. సరిరాశి కదా. ఉమ్. మూడు. సరిరాశి అంటే మనం 9 నుంచి లెక్కేసుకుంటాం. 9లో 3 డిగ్రీలు రెండో రాశి. మనకి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తులలో వెళ్ళిపోయాడు. ఇక్కడ కనబడుతుందండి దశాంశలో తులలో ఉన్నాడు. 4 డిగ్రీలు కదా. అతను సరిరాశి అంటే 9వ భావానికి వచ్చాం మనం. 9వ భావం నుంచి 3 డిగ్రీలు ఎక్కడ పోయింది, ఇంకా 4వ డిగ్రీ తులారాశిలోకి వెళ్ళింది. మన కింద నుంచి లెక్కేసుకుంటే అనంతుడు బ్రహ్మ. చంద్రుడు బ్రహ్మకు వచ్చాడా లేదని చెక్ చేసుకుందాం. చంద్రుడు బ్రహ్మ మీద ఉన్నాడు. ఈ దశాంశాలు ఏంటంటే ఈ గ్రహాలు ఏ డైటీ అంశంలో ఉండే వాటి యొక్క క్వాలిటీస్ అనేది వీళ్ళ యొక్క కెరీర్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు అలా చెక్ చేసుకోండి. మార్స్ 19 డిగ్రీలు. 19 డిగ్రీలు మార్స్ ఎక్కడ కూర్చున్నాడు? మనకి సింహంలో కూర్చున్నాడు. సింహం బేసి రాశి. ఉమ్. ఇది 3, 6 డిగ్రీలు, 9 డిగ్రీలు, 12 డిగ్రీలు, 15 డిగ్రీలు, 18 డిగ్రీలు, 19 డిగ్రీలు. 19 డిగ్రీల 46 సెకండ్లు అయింది. 46 నిమిషాలు అంటే ఇక్కడికి వచ్చి పడ్డాడు. 19 డిగ్రీలు 46. ఇక్కడ మనకి ఎన్ని వచ్చింది యాక్చువల్గా? 3, 6, 9, 12, 15, 18, 3 ఎంత? 21. మనకి 19 డిగ్రీలు కాబట్టి మనకి ఎక్కడికి వచ్చాడు? కుంభంలోకి వచ్చాడు కుజుడు. ఆ రాశి నుంచే వచ్చాడు కదా. 1, 2, 3, 4, 5, 6, 7. ఇండెక్స్ ఎంత పడింది? ఇదిగోండి, డివిజన్ 7 పడింది. ఇండెక్స్ కూడా 7. మీరు ఎప్పుడైతే చూడండి, బేస్ రాశుల్లో ఇండెక్స్ ఎంత పడుతుంటే అదే పడుతుంది. సరి రాశుల్లో డివిజన్ ఎంత పడుతుంది, ఇండెక్స్కి డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే అది రివర్స్ అవుతుంది కాబట్టి. అర్థమైందా సార్? ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 8 ఇచ్చాడు. మనం రివర్స్ నుంచి లెక్కేసుకున్నాం అనుకోండి, అది 3 అవుతుంది. మన ఇండెక్స్ ఏంటి? మనకి ఇంద్రుడి నుంచి మనం అనంతుడి వరకు లెక్కేస్తాం కదా. అప్పుడు ఈ ఈశానుడు అనేది 8వ పడుతుంది. బేస్ రాశిలో ఆ ఇబ్బంది ఉండదు, అందుకే ఆ భావం నుంచే మనం లెక్కేస్తాం కాబట్టి. సరి రాశిలో మనం అక్కడి నుంచి 9 నుంచి రివర్స్లో లెక్కేసుకుంటాం. ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇండెక్స్ చూసినా డివిజన్ చూసినా చార్ట్లో మీకు ఒకసారి దశాంశ చక్రం లేకపోయినా రాశి చక్రంలోనే గ్రహాల డిగ్రీలు చూసి మీ బ్రెయిన్లో మాన్యువల్ క్యాలిక్యులేషన్ వచ్చేయాలి. ఒక్కొక్కళ్ళ రాశి చార్టే చూస్తాం కదా మనం. అన్ని డివిజన్లో ఓపెన్ చేయకపోయినా ఈయన డిగ్రీలో గ్రహం ఉంది, ఈ అంశలో పడే అవకాశం ఉంటుంది, ఈ డైటీలో పడే అవకాశం ఉంటుంది, ఈ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి. ఇట్లా మీరేంటంటే ప్రతి గ్రహాన్ని చూసుకున్నారు అనుకోండి, మీకేంటంటే ఒక క్లారిటీ వస్తుంది, ఒక దశాంశ చక్రాన్ని ఎలా వాళ్ళు డిజైన్ చేశారు అని. సింపుల్ అది. దానికోసం మనం పెద్ద కష్టపడక్కర్లా. అర్థమైందండి? వీళ్ళకి ఇంద్రుడు ఎందుకు వచ్చాడు, చంద్రుడు ఎందుకు వచ్చాడు ఇవన్నీ లెక్కేసుకుంటాం కదా. దశాంశ అనగానే దశ దిక్పాలకులు. ఇంద్రుడు అనగానే మనకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఇంద్రుడి దగ్గర. ఇంద్రుడు అనగానే ఒక రాజు కదా. లగ్నాధిపతి ఇంద్రుడు అయ్యాడు అనుకోండి, వాళ్ళ జన్మకుండల్లో ఎలా ఉంటుంది వాళ్ళ లగ్నాధిపతి. ఇంద్రుడు అంటే వేగంగా ఎదగటం కానీ, స్పీడ్గా తొందరగా ముందుకెళ్ళటం కానీ, అంటే మంచి అధిపతి అవ్వటం కానీ, ఉద్యోగాల విషయంలో కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళటం, గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉండటం, ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఇంద్రుడు పడితే. అలాగే యముడు కొన్నాడు అనుకోండి, యముడు లక్షణాలు ఏంటి? నీతి నిజాయితీలు ఎక్కువ ఉండటం, మొండిగా ఉండటం. నీతి నిజాయితీలో ఉన్నప్పుడు ఒక్కసారి ఏంటంటే వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అర్థమైందండి? అది కూడా ఒక్కోసారి వాళ్ళకి మంచి పేరునే తెస్తుంది లాంగ్ టర్మ్లో. షార్ట్ టర్మ్లో అది కొద్దిగా ఇబ్బంది అయినా లాంగ్ టర్మ్లో బాగానే ఉంటుంది. అగ్ని అనగానే అగ్ని దేనన్నా దహిస్తుంది. అగ్ని యొక్క క్వాలిటీస్ ఏంటి? అగ్ని వేగంగా నిర్ణయాలు తీసుకునే ఇదనమాట. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ వర్క్లో. కొంచెం యాంగర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇట్లాగా అగ్నిదేవుడి యొక్క లక్షణాలు తీసుకోవచ్చు. కుబేరుడు అనగానే మనం ఏ ఏ లక్షణాలు తీసుకుంటాం? ఫైనాన్షియల్ మ్యాటర్స్ తీసుకుంటాం, బ్యాంకింగ్ సెక్టార్స్ తీసుకుంటాం, కోశాధికారులు తీసుకుంటాం. లేదనుకోండి గవర్నమెంట్ సెక్టర్ కాంబినేషన్లో కూడా పడింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వైపు తీసుకుంటాం. ఇట్లాగేంటంటే కుబేరుని తీసుకుంటాం. వరుణుడు అనగానే మంచి నాలెడ్జబుల్ పర్సన్ అవుతాడు మళ్ళీ. అర్థమైందండి? పడమర కదా.
పడమర శని అంటే ఎంతో ఓర్పు సహనం ఉంటుంది, నిదానంగా సంచరిస్తుంటారు, అంటే డీప్ నాలెడ్జ్. వరుణదేవుడు అంటే భృగు మహర్షి యొక్క తండ్రి, అతనికున్న జ్ఞానం ఏంటి. ఇలాగ మనం ఏంటంటే ఒక్కొక్క దీన్ని బట్టి నైరుతి తీసుకున్నాం అనుకో, నివృత్తి, వాళ్ళు ఏంటంటే ఎంత కష్టపడ్డా చివరికి ఫలితం తీసుకునే దాంట్లో కాలుతో అనుకుంటా ఉంటారు. వాళ్ళు చేసే పనులు అలాగ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నివృత్తి పడిందంటే వాళ్ళు కెరీర్లో ముందుకెళ్ళలేక సఫర్ అవుతూ ఉంటారు. నైరుతి అంటే రాక్షసంశ కదా, రాక్షస అంటే తమో గుణం. ఇంకా వాయువు అనుకోండి, మీకు మార్కెటింగ్ సెక్టార్లో ఎక్కువగా తిరిగే వాళ్ళు, జాబులు ఇలాంటి వాళ్ళు అందరూ మీకు కనబడుతుంటారు. జెప్టో అని, జొమాటో అని 24 గంటలు తిరుగుతూ ఉంటారు కదా. అలాంటి పర్సన్స్ మనం చూడొచ్చు వాయువు అనగానే. ఇంకా బ్రహ్మాండంగానే మంచి నాలెడ్జబుల్ పర్సన్ వస్తాడు. ఈశానుడు కూడా అంతే, వేదాలు పురాణాలు, పురోహితులు, న్యాయమూర్తులు, ఇలాంటి వాళ్ళందరూ ఈశానుడు యొక్క కనెక్షన్లో పడతారు. బ్రహ్మాండంగానే రీసెర్చ్ ఓరియంటెడ్, ఏదైనా కనిపెట్టడం, బ్రహ్మ సృష్టిస్తుంటాడు కదా. వీళ్ళు కూడా ఏదైనా వస్తువులు సృష్టించే వాటి మీద మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్, ఇలాంటి వాటిలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని. అంటే వాళ్ళ లక్షణాలు, పైగా నాలెడ్జబుల్ పర్సన్స్ వాళ్ళు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నాడు ఒక అంటే ఎంతో నాలెడ్జ్ ఉంటుంది కదా. ఇంకా అనంతుడు కూడా తీసుకున్నాం అనుకోండి మనం, వాళ్ళు కూడా అంతే, చాలా శాస్త్రాల్లో విశేషమైన ప్రజ్ఞ ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే ఆల్రౌండర్స్. అనంతుడు అంటే ప్రతి దాంట్లో వాళ్ళకి జ్ఞానం ఉంటుంది అని. ఇట్లా డైటిల్ యొక్క క్వాలిటీస్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది ఒక పర్సన్ ప్రిడిక్ట్ చేసేటప్పుడు. అంటే ఇప్పుడు ఒక రాశి చక్రంలో మనం తీసుకున్నాం అనుకోండి, సమ్ ఎగ్జాంపుల్, ఒక దశాంశను మనం ఇలా విశ్లేషణ చేస్తున్నాం. ఈ జాతక చక్రంలో మనం తీసుకుంటే గనక లగ్నం వచ్చేదానికి ఈశానుడు పట్టాడు. ఈ పర్సన్ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ న్యాయశాస్త్రాల్లో కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్తాం మనం జనరల్గా. ఈశానుడు పట్టాడు కాదు. అదేవిధంగా దశమాధిపతి ఎవరయ్యారు? శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రుడు వెళ్ళి వాయుతత్వంలో పడ్డాడు. వాయువులో పడటం వల్ల ఏంటంటే వాళ్ళు నిరంతరం మార్కెటింగ్ కానీ, సంచరించడం కానీ, వేగంగా వెళ్ళటం కానీ, ఈ లక్షణాలన్నీ ఉంటుంది. పైగా శుక్రుడు అయ్యాడు. అంటే ఈ పర్సన్స్ ఏం చేసే అవకాశం ఉంటుంది? ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, బిజినెస్ వైపు కానీ, సంచారం చేసే ఇది కానీ, ఇలాంటి లక్షణాలు ఉంటాయి, ఈ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళ కెరీర్లో అని. పైగా శుక్రుడు యొక్క లక్షణాలు కూడా తీసుకుంటాం కదా. శుక్రుడు ఏ భావాధిపతి అయ్యాడు? పంచమాధిపతి అయ్యాడు, దశమాధిపతి అయ్యాడు. పైగా వాయువులో ఈశానుడు ఒకటయ్యాడు, ఎడ్యుకేషన్ లాడు. ఇంకొక అతనేమో వాయువులోకి వేసే దశమాధిపతి కూర్చున్నాడు. ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం, ఆన్లైన్ టీచింగ్ చేయటం, ఇది కూడా వాయుతత్వంతో వెళ్తుంది. అంటే వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా వాయుతత్వం అనగానే టీచింగ్ కూడా వస్తుంది మనకి. ఈశాన్యం వాయువు, ఈ రెండు కాంబినేషన్లో వీళ్ళు ఏంటంటే ఈ బిజినెస్ సైడ్ వెళ్తే కనుక టీచింగ్ వెళ్ళొచ్చు, ప్రీస్ట్లు అవ్వచ్చు, ఇలాంటి లక్షణాలన్నీ చెప్తాం. ఇది ఒక పర్సన్కి చూసేటప్పుడు. ఇక్కడ శుక్రుడు పంచమంలో కూర్చున్నాడు, కానీ అతను పడింది అంటే వాయుతత్వంలో పడ్డాడు. అదే మార్స్ అనుకోండి, కుబేరుడు అనగానే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలా డెవలప్ చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా దాయాలి, ఇలాంటి లక్షణాలన్నీ కుబేరుడు దగ్గర ఉంటాయి. ఈ వాయువు దగ్గర ఉండదు, ఈశానుడి దగ్గర అలాంటి లక్షణాలు ఉండవు. అందుకే ఎప్పుడైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు మనం ఏంటంటే కుబేర లక్షణాలు ఎక్కువ పడతాయి. ఇంద్రుడు పడ్డాడు అనుకోండి, వాళ్ళు ఎక్కువగా ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ వైపు వెళ్తుంటారు, పొలిటికల్ వైపు వెళ్తుంటారు. వాళ్ళకి ఏంటంటే డిఫాల్ట్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ డైటీ ఏంటంటే అలాంటి లక్షణాలు ఇస్తుంటాడు అని. మీకు ఈ క్లాసు అర్థం కాకపోతే అడగండి నాకు, నేను చాలా క్లియర్గా నిదానం తీసుకెళ్తా క్లాస్ని. అందుకని నేను ఏంటంటే ఇది ఆపలేదు కూడా. మీరు క్వశ్చన్ చేసేది నేను మ్యూట్లో పెట్టలేదు, మామూలుగా అయితే పెడతాను. మల్లికార్జున గారు మీరే కొద్దిగా డౌట్గా ఉంటారు. ఏం లేదండి, అన్మ్యూట్ చేసి అడగండి, ఎవరైనా అడగొచ్చు. అర్థమైందండి? ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా వెళ్ళే క్లాస్ కదా. మామూలుగా నేను ఒక్కడనే చెప్పేది అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతా, ఇది ఒక్కడనే చెప్పేది కాదు, మీకు అర్థం కావాలిగా. దశాంశ అర్థమైందండి? అర్థమైంది ప్లానెట్స్ సార్. ఎలా కూర్చోబెట్టుకుంటామో. ఇప్పుడు దశాంశలు మనం ఎలా చెక్ చేయాలి? ఒకటి, దశాంశ లగ్నం ఏం పడింది, ఏ రాశిలో పడింది,
మిగతా అంతా మనం జాతకాలు చెప్పుకున్నాం కదా గతంలో. ఒక రాశిని ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఎన్ని రకాల క్వాలిటీస్ని మనం అప్లై చేస్తాం, అన్ని రకాల క్వాలిటీస్ దశాంశ చక్రంలో అప్లై చేయాలి. ఒక రాశి చక్రాన్ని ఏ విధంగా మనం పరిశీలిస్తుంటామో అదే విధంగా దశాంశ చక్రాన్ని పరిశీలించాలి. ఆ దశాంశాలు ఏంటంటే మనం కెరీర్ వైజ్ బాగా తీసుకెళ్తాం, కర్మల వైజ్. ఎందుకంటే వీళ్ళు ఏ క్వాలిటీస్తో వచ్చారు అని. కుమార్, నీకు డౌట్స్ ఉన్నాయా? ఇక ఈ క్లాసు బైపోలార్ ప్రాసెస్లో ఉండాలి. సార్ లేదు సార్. రేపొద్దున మిమ్మల్ని కెరీర్ ప్రిడిక్షన్ అడిగారు అనుకోండి, మీరు చెప్పలేకపోతే ఎలాగా? సార్ అర్థం కాదా? అర్థమవుతుంది సార్. మీరేంటి అందరూ సైలెంట్గా ఉంటారు? గణేష్, అర్థమైంది సార్, అర్థమైంది. ఎలా సరే చూస్తారు సరే, దశాంశని? అదే సార్, సరే బేసిక్ కాన్సెప్ట్ చెప్పారు కదా సార్. సరిలో పడితే కనుక అక్కడ నుంచి నైన్త్ హౌస్ నుంచి క్యాల్కులేషన్ చేసుకుంటాం. ఉమ్, అంశ భాగాల నుంచి. బేస్ లో పడితే, అవును సార్, బేస్ అయితే కాబట్టి ఇంకా ఏదైతే అక్కడి నుంచి చేస్తాం. దాన్ని అలాగే బట్టి నంబరింగ్ ఇచ్చారు కదా, ఆ నంబరింగ్ బట్టి అది వరుణ ఏదవుతుందో చూసుకోవాలి. ఓకే. అలాగే ఒక మనిషి కెరీర్లో ఏ క్వాలిటీ వస్తుంది దాని దగ్గర, లగ్నానికి ఏ క్వాలిటీ ఉంది, వాళ్ళ దశమాధిపతి దశాంశ చక్రంలో ఏ డైటీ మీద స్థితి పొందాడు, ఏ భావంలో స్థితి పొందాడు, ఈ రెండు ఇంపార్టెంట్. రాశి చక్రంలో పంచమంలో స్థితి పొందాడు ఇందా శుక్రుడు, అంశ భాగంలోకి వచ్చేసరికి సప్తంలో కూర్చున్నాడు. ఇతనంటే ఎడ్యుకేషనల్ బిజినెస్ చేసే ఛాన్స్ ఉంటుంది, దానికి సంబంధించి మార్కెటింగ్ కోసం ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు అని. ఈ రోజుల్లో వాయుతత్వాన్ని వాడేదంటే ఆన్లైన్ యాక్టివిటీస్, ఆన్లైన్ క్లాసెస్, అర్థమైందా? ఇవన్నీ వాయుతత్వాన్ని తీసుకెళ్తాయి మార్కెటింగ్లోకి. అంటే తను ఏదన్నా నాలెడ్జ్ తీసుకున్నాడు ఈశాన్ను, దాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, మార్కెటింగ్ సెక్టర్ వైపు బిజినెస్ చేస్తున్నాడు తన నాలెడ్జ్తో. ఎందుకంటే పంచమ దశమాధిపతిగా ఆయన, పంచమం అంటే నాలెడ్జ్ కదా, పైగా శుక్రుడు కూర్చుతో వాయుతత్వం, నాలెడ్జ్ ఏంటి, వాయువులో కూర్చున్నాడు, తన నాలెడ్జిని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. లగ్నం ఏంటి, ఈశానం అయింది. ఈశానం అంటే ఏంటి, ఎడ్యుకేషన్ పర్పస్. ఇది ఫస్ట్ స్టెప్. ఇది నెక్స్ట్ స్టెప్. మనం ఎలాగెళ్తాం, ఈ గ్రహానికి 159 యాక్సెస్ లో ఏ ఏ గుణాలు తీసుకొని వచ్చింది, కంజంక్షన్స్ లో ఏ ఏ గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయి, అది తీసుకుంటాం. అలాగే మనకి ఎక్కడన్నా ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకో దశాంశ చక్రంలో, కానీ ఇప్పుడు దశమాధిపతిని తీసుకున్నాం, ఈసారి ఆరో భావాధిపతి పరిస్థితి ఎలా ఉంది. ఆరు అంటే మన ఉద్యోగం కదా. రాశి చక్రంలో ఆరో భావాధిపతి ఇక్కడ ఎలా పడ్డాడు చెక్ చేద్దాం. ఇక్కడ మనకు ఆరో భావాధిపతి వచ్చేసరికి బుధుడు అయ్యాడు, రూల్ 1. ఈ బుధుడు నిర్వృతిలో పడ్డాడు, అర్థమైందా? నిర్వృతి అంటే ఏం చెప్పాం మనం, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏ పని చేసినా కూడా చివరి విషయంలో ఫలితం తీసుకునే టైంలో అతను పక్క వెళ్ళిపోవటం కానీ, తను చేసే పనుల వల్ల ఫలితం పొందలేకపోవటం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక రకమైన శాపగ్రస్తం అని చెప్పాం. ఇప్పుడు ఈ పర్సన్ని మనం జాబ్ చేయమంటామా, జాబ్ అనగానే ఆరోభావం ఒకరి కింద పనిచేసేది, బిజినెస్ చేయమంటామా? జాబ్ చేయడానికి ఇతను నివృత్తిలో పడ్డాడు. మెర్క్యూరీ ఎక్కడ పడింది, ఇక్కడ మళ్ళీ ఏకాదశంలో పడింది. ఇక్కడ మెర్క్యూరీ వచ్చేది సప్తంలో ఉన్నాడు. అంటే ఇతను ఏంటంటే ఒకరి కింద తొందరగా జాబ్ చేయాలన్నా చేయలేడు, ఇబ్బంది పడుతుంటాడు. కానీ దశమాధిపతి వ్యాపార స్థానంలో కూర్చున్నాడు, బాగానే ఉన్నాడు. కాబట్టి వీళ్ళు వ్యాపారం వైపు వెళ్ళే అవకాశం ఉంటుందని ఒక డెసిషన్లోకి రావచ్చు మనం. ఎందుకంటే ఆరోభావం అంత బాగాలేదు కాబట్టి, ఆరోభావాధిపతి. ఎందుకంటే ఆరోభావం బాగాలేదు. ఎప్పుడైనా సరే మనం ఏమేం చెక్ చేయాలి, ఇక్కడ దశాంశ చక్రంలోకి వచ్చేసరికి మనం అలైన్మెంట్ తీసుకునే విషయంలోకి వచ్చేసరికి 2 6 10 ఎలా ఉంది అని చెక్ చేస్తాం. రెండో భావం, ఆరో భావం, 10వ భావం. అంటే అర్ధ త్రికోణాన్ని మనం డీప్ గా చెక్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ, దశాంశలో వాళ్ళ అర్ధ త్రికోణం ఏం చెప్తుంది అని. అర్ధ త్రికోణం చూస్తే ఇక్కడ మనకి కంప్లీట్ గా ఖాళీగా ఉంది, ఎంటీగా. ఇప్పుడు పరాశరి యొక్క భావోద్భవం ఫిలాసఫీ కూడా అప్లై చేస్తాం. అంటే దశమాత్ దశమం సప్తమం,
ఇక్కడ దశమాత దశమం సప్తమంలో బుధుడు కూర్చున్నాడు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, అతను నివృత్తిలో కూర్చున్నాడు కాబట్టి. ఈ డిస్పోజల్ చంద్రుడి పరిస్థితి ఎలాగ ఉందంటే, అతను ఇక్కడ గురుడితో కలిసి కూర్చున్నాడు, గజకేసరిని ఇస్తున్నాడు. ఈ చంద్రుడి స్థితి కూడా బ్రహ్మ స్థానాన్ని ఆక్యుపై చేశారు. అంటే బ్రహ్మాండంగా మనం ఏంటి ఇక్కడ వీళ్ళు ప్రొడక్టివిటీ అని చెప్తాం మనం. అంటే తన నాలెడ్జ్తో ఏదైనా ప్రొడక్టివిటీని డెవలప్ చేసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. అంటే బిజినెస్ ఒకళ్ళ కింద జాబ్ చేయడానికి ఇతనికి సపోర్ట్ లేదు, బిజినెస్ చేయడానికి సపోర్ట్ ఉంది. అది ఒకటి చెక్ చేసుకుంటాం మనం. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు ఎలా సపోర్ట్ ఉంది అని చెక్ చేసుకున్నాం అనుకోండి. ఈ బిజినెస్ స్థానం రిటైలింగ్ స్థానానికి స్థిర రాశి పడింది కాబట్టి నవమ స్థానంలో ఏమైనా గ్రహాలు బాధక స్థానంలో కూర్చున్నాయి అంటే బాధకాధిపతి బాధకలో కూర్చున్నాడు. ఈ శని ఏమయ్యాడు, ఈశానుడు అయ్యాడు. ఈశానుడు అంటే నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఈ వ్యాపారానికి శని డిస్టర్బ్ చేస్తున్నాడు కాబట్టి స్థిర రాశి వ్యాపారం పడింది దీనికి నవాంశలో, ఇది దశాంశలో. అక్కడి నుంచి బాధక స్థానం 9 అయిందిగా స్థిర రాశికి. బాధకాధిపతి బాధకలో కూర్చున్నాడు అంటే ఇతనికి శని యొక్క నెగిటివ్ అట్రిబ్యూట్స్ ఎక్కువ ఉంటాయి. లేజినెస్ ఉంటుంది, బద్ధకం ఉంటుంది. లేజినెస్ బద్ధకం ఉండడానికి ఇంకో కాంబినేషన్ చెప్పుకుంటాం మనం. బుధ శనులకి కంజంక్షన్ కానీ 1/9 యాక్సెస్ పడితే లేజినెస్ వస్తుంది. ఇక్కడ కూడా అదే జాతకంలో మనకేంటంటే బుధ శనులకి కాంబినేషన్ 1/9 పడింది దశాంశలో. అంటే ఇతను నష్టపోవడానికి కారణం ఏంటంటే ఇతని యొక్క నెగిటివిటీ, ఇతని యొక్క లేజినెస్, డిసిప్లిన్ లేకపోవటం, ప్లానింగ్ వెళ్ళకపోవటం, దానివల్ల ఏంటంటే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. అర్థమైందండి? అప్పుడు ఎలాంటి వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందని కూడా మనం ఇంకో అలైన్మెంట్లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు నవాంశను కూడా మనం ఇంకొక రకంగా చెక్ చేయొచ్చు. నవాంశను మనం ఎలా చెక్ చేసుకుంటాం అంటే ఎప్పుడైనా సరే ఆత్మకారకుడు నవాంశలు ఎక్కడో కూర్చున్నాడు, దాన్ని మనం కారకాంశ లగ్నం అంటాం. ఈ జాతకంలో మనం తీసుకున్నాం అనుకోండి, ఆత్మకారకుడు రవి అయ్యాడు, రూల్ 1. ఈ ఆత్మకారకుడు నవాంశ చక్రంలో ఎక్కడ కూర్చున్నాడు, వృషభ రాశిలో కూర్చున్నాడు, శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు, 3వ భావం అయింది. వృషభ రాశి కానీ తులారాశి కానీ ఆత్మకారకుడు పడ్డాడా నవాంశలో, జైమిని సిద్ధాంతం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళు వ్యాపారస్తులు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. వీళ్ళు బిజినెస్ చేస్తుంటారు, జాబ్ చేయరు అని. అది 3వ భావానికి కనెక్ట్ అయింది కాబట్టి ఫైనల్గా ఏంటంటే ఇతను తన నాలెడ్జ్తో మార్కెటింగ్ సెక్టార్లో బిజినెస్ పర్సన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. వాళ్ళు ఏదో ఒక ప్రొడక్టివిటీని డెవలప్ చేస్తుంటారు. ఎందుకంటే శుక్రుడు అష్టమాధిపతి అవుతున్న నవాంశలో సూర్యుడితో కూడా కనెక్ట్ అయ్యాడు. అంటే ఒక పర్సన్ మనం డిజైన్ చేసేటప్పుడు ఇతను ఫ్యూచర్లో ఇలాగ వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇతను ప్రారంభం ఇలా లాక్కెళ్తుంది అని చెప్తాం. ఎప్పుడైనా సరే ఆత్మకారకుడు వృషభంలో కానీ, తులలో కానీ, మిథునంలో కానీ, కన్యలో కానీ, ధనుర్మేనాల్లో కానీ ఉన్నాడు అనుకోండి, వీళ్ళ కెరీర్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా గాడ్ బ్లెస్సింగ్ ఉంటుంది కొద్ది గొప్ప. అర్థమైందా? ఈ నాన్ టెక్నికల్ సెక్టార్స్ వైపు కూడా వెళ్తుంటారు. వీళ్ళ లైఫ్లో బాగా సఫర్ అయ్యేది ఏంటంటే మేష వృశ్చికాల్లో బాగా ఆత్మకారకుడు పడ్డాడు అనుకోండి నవాంశలో, వీళ్ళు బాగా సఫర్ అవుతుంటారు, లైఫ్లో స్ట్రగుల్ అవుతుంటారు, స్ట్రెస్ అవుతుంటారు అని చెప్పాలి కెరీర్లో. ఈ మేషము వృశ్చికం మనకేంటి టెక్నికల్ హౌసెస్. ఈ టెక్నికల్ హౌసెస్లో ఆత్మకారకుడు పడ్డాడు అనుకోండి, వీళ్ళు టెక్నాలజీ వైపు వెళ్తే కొద్దిగా ముందుకెళ్తారండి అని చెప్పొచ్చు. అలాగే మకర కుంభాల్లో పడ్డా కూడా పర్సన్ సఫర్ అవుతుంటాడు ఆత్మకారకుడు వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు. ఇది కూడా టెక్నికల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే సక్సెస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇంకా కర్కాటక సింహాల్లో పడ్డా అనుకోండి, కొద్దిగా గొప్ప బెటర్, కొద్దిగా పోరాడినా కూడా సక్సెస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదే హౌసెస్ ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ చూడాల్సి వస్తుంది. ఇక్కడ దశమాధిపతిని చూసుకున్నాం అనుకోండి, నాన్ టెక్నికల్ హౌసెస్లోకి వెళ్ళాడు శుక్రుడు. సప్తమాధిపతిని తీసుకున్నాం అనుకోండి, అతను నాన్ టెక్నికల్ హౌసెస్లోకి వెళ్ళాడు చంద్రుడు, డిస్పోజిటర్. అంటే ఈ పర్సన్ నాన్ టెక్నికల్ సెక్టార్స్ వైపు
బిజినెస్ సెక్టార్స్ వైపు వెళ్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అని మనకి జాతక చక్రం కన్ఫర్మ్ చేస్తుంది. ఒక్కొక్కరు ఉద్యోగాలు అడుగుతుంటారు మనకి. ఉద్యోగాలు అడిగేటప్పుడు కూడా మనం చెప్పొచ్చు. ఉద్యోగాలు అడిగేటప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఈవెంట్ అనుకోండి, ఈవెంట్ అనగానే మనకు ప్రాఫిటే కదా. దీన్ని మనం జెమినీని వాడొచ్చు ఇక్కడ. ఇప్పుడు D10లోకి వెళ్ళాం మనం. D10లోకి వెళ్ళిన తర్వాత ఆరుడు లాభం D10లో A11 ఎక్కడ ఉందో చెక్ చేయండి. ఇక్కడ మనం A11 ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ మిథున రాశిలో పడింది. D10లో చిన్నగా ఉంటుందిలేండి, మీకు కనబడదు. A11. ఇప్పుడు A11ని ఏ గ్రహాలు చూస్తున్నాయి వాళ్ళ జాతక చక్రంలో, ఏ గ్రహాలు స్థితి పొందినాయి, ఈ మూడు చెక్ చేసుకున్నాం అనుకోండి. ఏ గ్రహం చూస్తున్నాడు? గురుడు చూస్తున్నాడు. అంటే గురువు దశాంతర దశల్లో ఇతనికి కెరీర్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పచ్చు. అర్థమైందా? మీకు షార్ట్ ఫామ్లో మీకు ఎవరన్నా జాబ్ ఎప్పుడు వస్తుందండి అని అడిగారు అనుకో, జాబ్ ఎప్పుడు వస్తుందని అడిగినప్పుడు మీరు వాళ్ళ దశాంతర దశలు తీస్తారు కదా. దశాంతర దశ ప్రత్యంతర దశ తీస్తాం. రెండోది వాళ్ళ జాతక చక్రంలో షార్ట్ ఫామ్లో D10లో A11 ఏ హౌస్లో పడిందని చెక్ చేయాలి. A11ని ఏ గ్రహాలు చూస్తున్నాయి, రూల్ 1. లేకపోతే A11 కూర్చున్న అధిపతి ఎవరు, రూల్ 2. ఒకటి ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఏ గ్రహాలు కూర్చుంది, ఇదేది లేకపోతే అధిపతి ఎవరు. వీళ్ళల్లో ఎవరిదైనా సరే ప్రత్యంతర దశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తున్నప్పుడు వాళ్ళకి జాబ్ వస్తుంది అని చెప్పేయాలి. అర్థమైందండి? అదొక షార్ట్ ఫామ్ మనం ప్రిడిక్ట్ చేయటం. ఇంకా ప్రత్యంతర దశల్లోకి దేహాంతర దశలోకి వెళ్ళాం అనుకోండి, దేహాంతర దశ సూక్ష్మ ప్రాణాంతర దశలో మనకి డేట్స్ కనబడతాయి. మీరేంటంటే సింగిల్ డేట్ ఇవ్వచ్చు దేహాంతర దశలోకి వెళ్ళి. మనం ఏంటంటే ప్రాణ సూక్ష్మాంతర దశలో ఒక 10 days మధ్యలో ఇచ్చామనుకోండి, సేఫ్ సైడ్ అది. ఈ పీరియడ్లో మీకు ఇది అవుతుంది అని కెరీర్లో. లేదు, కెరీర్లో డిస్టర్బెన్స్ జనరల్గా చెక్ చేసాం అనుకోండి, దశాంశ చక్రంలో ఎప్పుడైనా సరే 3వ భావంలో కానీ 8వ భావంలో కానీ 12వ భావంలో కానీ గ్రహ అంతర్దశలు నడుస్తున్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఈ జాతకంలో సమ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3వ భావంలో శని కూర్చున్నాడు, 8వ భావంలో ఏ గ్రహం లేదు, 12వ భావంలో గురుచంద్రులు కూర్చున్నారు. గురుచంద్రులు కూర్చుంటే వీళ్ళు కెరీర్లో లాంగ్ లీవ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. 8వ భావంలో గ్రహదశ నడుస్తుంది అనుకోండి, కొన్నాళ్ళు లీవ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. 3వ భావంలో గ్రహాలు కూడా అంతే, డిస్టర్బెన్స్ ఉంటుంది జాబ్లో. ఎప్పుడైనా సరే 3, 8, 12 భావాల్లో గ్రహాంతర దశలు నడుస్తున్నప్పుడు వాళ్ళ కెరీర్లో బాగా డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్పాలి. ఆ టైంలో వాళ్ళకి ప్రమోషన్లు కూడా రావు అని చెప్పాలి, సఫర్ ఎదుర్కొంటారు అని చెప్పాలి. ఇదేంటంటే మీకు పరాశర విధానంలో దశాంతర దశలో ప్రత్యంతర దశలో మీకు తెలిసిపోతుంది. చాలా సింపుల్గా చెప్పచ్చు మనం. ఓకేనా? అంటే దశాంశంలో మనకి ఎక్కడెక్కడ ఇప్పుడు మ్యారేజ్ అయినా కూడా అంతే. మనం మ్యారేజ్ అయినా రాశి చక్రం నుంచి సప్తమాధిపతి, సప్తంలో కూర్చున్న గ్రహాలు, అర్థమైందండి, వాటి దశాంతర దశలు నడుస్తున్నప్పుడు ఈ గోచర్ల గ్రహాలు లేదా నవాంశలో మనం A11 ఎక్కడ కూర్చుంది, A11 ఏ ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఆ టైంలో మ్యారేజ్ ఈవెంట్స్ కూడా చెప్పొచ్చు మనం నవాంశ మ్యారేజ్ అనుకుంటే. ఎందుకంటే ఇక్కడ మనం జెమినీని ఎప్పుడైతే ఆరుడాలను తీసుకుంటున్నాం అనుకోండి, ఆరుడాల్లో A11 అనేది చాలా బలమైనది. అది A11 మీద ఏదైనా ప్లానెట్ గోచరంలో నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ గ్రహ సంబంధ కారకత్వాల్లో ఫలితం ఉంటుంది, లాభాలు. లేదు, A11లో కూర్చున్న గ్రహాలు చూస్తున్న గ్రహాలు దశాంతర దశలు నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఫలితాలు ఉంటాయి, ప్రాఫిట్స్. వీళ్ళ A11 మీద వాళ్ళ దశమాధిపతి రన్ అవుతున్నాడు అనుకోండి, జాబ్లో ప్రమోషన్స్, గ్రోత్ వస్తుందని చెప్పొచ్చు. ఎట్ ఏ టైం దశాంతర దశలు కూడా నడుస్తుంది అనుకోండి, కనీసం ప్రాణాంతర దశలు కూడా మళ్ళీ గ్రోత్ ఉందని చెప్పాలి మనం, మరి A11 మీద.
మనం జ్యోతిష్యం ఏంటంటే అన్ని కనెక్షన్ చేసి చెప్తాం. పరాశరి విధానం కనెక్షన్ చేసుకుంటాము, డివిజనల్ చార్ట్ కనెక్షన్ చేసుకుంటాము, జైమిని 6 పదాలను కనెక్షన్ చేసుకుంటాం, గోచార స్థితిని కనెక్షన్ చేసుకుంటాం, దశాంతర దశని కనెక్షన్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మీరు ఏంటంటే ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ చెప్పగలుగుతారు. సమస్య ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ నిన్న మొన్న మనం బాధాకారక గ్రహాల గురించి మాట్లాడుకున్నాంగా. ప్రతి డివిజనల్ చార్ట్లోనూ మీరేంటంటే ఆయా భావాల నుంచి బాధాకారక గ్రహాలను చూసామనుకోండి, సఫర్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ జాతకంలో మనకి ఎక్కడెక్కడ సఫర్ వస్తుంది కెరీర్లో మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతుంది. ఇతను ఉద్యోగం చేయడానికేమో బుధుడు నివృత్తిలో పడ్డాడు, ఇది 6వ భావాధిపతి, అది డిస్టర్బెన్స్ అయింది. 6వ భావంలో కూర్చున్న గ్రహాలు గురుసూర్యులు కూర్చున్నారు, వీళ్ళు బాగుండరు. గురుసూర్యులు ఏ అంశంలో అయ్యారు వీళ్ళకి? గురుడేమో వరుణ అయ్యాడు, సూర్యుడేమో బ్రహ్మ అయ్యాడు. అంటే వీళ్ళు ఏదన్నా రీసెర్చ్ సెంటర్లో కానీ ప్రొడక్షన్ యూనిట్స్లో కానీ వెళ్ళారు అనుకోండి జాబులకి, అక్కడ సక్సెస్ అవుతారు. అలా కాకుండా ఏదైనా రిటైల్ సెక్షన్లో జాబులకి వెళ్ళారు అనుకోండి, ఫెయిల్ అవుతారు. ఎందుకంటే రిటైల్ సెక్షన్లోకి ఎవరు వెళ్ళిపోయారు? బుధుడు వెళ్ళిపోయాడు, 6వ భావాధిపతి. అక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పాలి మనం, ఎందుకంటే నివృత్తి పడింది కాబట్టి. ఈ నివృత్తిని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ మనం చెక్ చేయాలనుకోండి, ఇప్పుడు మనం బాధాకారకాలు చెక్ చేసుకున్నాం. ఈ కుర్రోడు జాబ్ చేయాలి అనుకుంటున్నాడు, దశాంశ చక్రంలో రాశి చక్రంలో చూసుకున్నాం అనుకోండి. ఈ 6వ భావం మనకు ఉభయ రాశి అయింది, సప్తమ భావంలో ఏ గ్రహాలు లేవు. ఇక్కడ మనకి 6వ భావం వచ్చి చర్రాశి అయింది. ఏకాదశంలో రవి సూర్యులు కూర్చున్నారు. రవి లక్షణం ఏంటి మనకి? డిఫాల్ట్గా అధికారం, ఆధిపత్యం. కుజుల లక్షణం ఏంటి? వేగం, దూకుడుతనం, హార్ష్నెస్. వీళ్ళిద్దరు కలిశారనుకోండి, ఇతనికి యుగో అనేది టన్నుల్లో ఉంటుంది, షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది. ఒకళ్ళ కింద పనిచేసేవాడికి యుగో షార్ట్ టెంపర్ ఉండకూడదు. అర్థమైందా? యజమాని ఏం చెప్తే అది చేయాలి తలంచుకొని. అంటే ఇతను ఉద్యోగానికి సూట్ కాడు అని చెప్తారు మీరు. బాధక స్థానంలోకి రవి కుజులు వెళ్ళిపోయారు కదా, లేదు బాబు నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకో, నువ్వు బాగా తగ్గిపో, నీలో యుగో పెట్టుకో, మాకు కోపం తెచ్చుకో, మాకు ఎవరన్నా కూడా అణిగి వెళ్ళు, నీ అధికారం, నీ ఆధిపత్యం నువ్వు ఉద్యోగం చేసే చోట చెల్లదు అని చెప్పాలి. బాధక స్థానంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నేను ఆధిపత్యం చేస్తానంటే కుదరదు, పని చూసుకోమంటారు. కాబట్టి నువ్వు ఉద్యోగం చేయమాకని ఒక సలహా ఇస్తాను. వ్యాపారంలోకి వచ్చేదానికి శని బాధకుడు అయ్యాడు. శని అంటే ఏంటి ఇక్కడ? డిసిప్లిన్ లేకపోవటం, ప్లానింగ్ లేకపోవటం, ఎగ్జిక్యూషన్ లేకపోవటం. ఈ మూడింటిని డెవలప్ చేసుకుంటే సక్సెస్ అవుతావు. శనికి పరిహారం చేసుకోవాలి. ఉద్యోగం అనగానే రవి కుజులు పరిహారం ఇస్తాం, బాధక స్థానంలో కూర్చున్నారు కాబట్టి. వ్యాపారం అనగానే శనికి పరిహారం ఇస్తాం, అని ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అర్థమైందా సార్? ప్రాబ్లం అడుగుతారు కదా మళ్ళీ రేపు పొద్దున. ఒకటి మనకి ఉద్యోగం కెరీర్ అనగానే 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి ఎప్పుడు వస్తుంది, 2 సమస్యలు ఉండి ఎలా తీరుతాయి. ఈ రెండే కదా అడిగేది ఎవరైనా. సమస్య అనగానే మన ఓల్డ్ క్లాసెస్ బాధక భావం, బాధకాధిపతి ఎక్కడ కూర్చున్నాడు? శని కూర్చున్నాడు. ఇతని దగ్గర డిసిప్లిన్ లేదు, ఉద్యోగం చేసేటప్పుడు లేజినెస్ ఉంది, దానికి తోడు అహంకారం ఉంది, యుగో ఉంది టన్నుల్లో, ఉద్యోగానికి పనికిరాడు. ఎందుకంటే బాధకాధిపతి బాలేదు, శని అయ్యాడు. బాధక స్థానంలోనేమో రవి కుజులు కూర్చున్నారు. ఏదో ఉద్యోగం విషయంలో 6వ భావం వృత్తి కదా, 7వ భావం వ్యాపారాలు. అంటే మీరు డీప్ స్టడీ చేయాలి. వ్యాపారాల్లో ఏం కలిసి వచ్చేది, వ్యాపారాలు చేస్తాడా లేదా అనేది మనకు నవాంశ చెప్తుంది. వృషభ తులాలో వ్యాపారాల వైపు తీసుకెళ్తుంది. ఎవరు చెప్తున్నారు అక్కడ మనకి? ఆత్మకారకుడు నవాంశలు ఎక్కడ కూర్చున్నాడు, దాన్ని మనం కారకాంశ లగ్నం అంటాం జైమినిలో. అంటే ఆ కారకాంశ లగ్నాధిపతి ఎక్కడ కూర్చున్నాడు నవాంశలో, దాన్ని బట్టి వాళ్ళ మంచి చెడు తెలుస్తుంది మనకి. ఎప్పుడైనా సరే శుభగ్రహ రాశిలో కూర్చున్నాడు అనుకోండి, కొద్ది గొప్ప బెటర్. అందులో శుక్ర రాశిలో కూర్చుంటే కానీ వ్యాపారాల వైపు వెళ్తుంటారు. మిథున కన్యలు కూడా అంతే, ఏదన్నా పెద్ద పెద్ద చేద్దామన్న ఆలోచనలే ఉంటాయి. సఫర్ అయ్యేది ఏంటంటే మేష శని, అంటే కుజ శని రాశులు బాగా సఫర్ చేస్తాయి. ధనుర్మీనాలు అంటే ఎడ్యుకేషన్ సెక్టార్స్ వైపు కొద్దిగా జాగ్రత్త పడితే ముందుకు వెళ్తుంటాడు.
అంటే రాశి చక్రంలో ఆరో భావాధిపతి దశాంశలు ఎక్కడ కూర్చున్నాడు, రాశి చక్రంలోంచి లగ్నం దశాంశలు ఏ లగ్నం పడింది, ఏ దిక్కు పడింది, అంటే ఏ డైటీ పడ్డాడు, ఆ డైటీ యొక్క క్వాలిటీస్. రెండోది వీళ్ళకి మైనస్ అవ్వటానికి బాధక స్థానంలో ఏ ఏ గ్రహాలు పడ్డారు, వాళ్ళ యొక్క రెమెడీస్. రెమెడీస్ ఇవ్వాలి ఇక్కడ, ఎందుకంటే ఆ గ్రహాలకు రెమెడీ ఇవ్వాలి, రెండు మీరు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. లేవు అనుకోండి అక్కడ గ్రహాలు బాగానే ఉంటుంది. రెండోది ఏంటి, రీసోర్స్ హౌస్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే రీసోర్స్ అనగానే మనం ఏమనుకుంటాం, సెకండ్ హౌస్ రీసోర్స్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ రాశి చక్రంలో మన రీసోర్స్ హౌస్ శని అయ్యాడు, రాహు కూడా అయ్యాడు. రాహు ఎక్కడ కూర్చున్నాడు, అనంతుల్లో కూర్చున్నాడు. అంటే మీరు చాలా జ్ఞానాన్ని సంపాదించాలి రీసోర్స్లో అని. అది లగ్నంలోనే కూర్చున్నాడు దశాంశలో. అంటే వీళ్ళు బాగా అప్డేటెడ్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది బాగా డెవలప్ అవ్వాలి, ఎందుకంటే టెక్నికల్ హౌస్లో కూర్చున్నాడు. రాహు ఎక్కడ కూర్చున్నాడు మనకి దశాంశలో, వృశ్చిక రాశిలో కూర్చున్నాడు. రీసెర్చ్ ఓరియంటెడ్ టెక్నికల్ బాగా అప్డేటెడ్, అంటే అనంతుడు కదా, ఆల్ సెక్టార్స్ మీద మీకు కమాండ్ ఉండాలి అని చెప్పాలి. ఎప్పుడైతే ఆల్ సెక్టార్స్ మీద వీళ్ళకి కమాండ్ ఉంటుందో విత్ టెక్నికల్గా, ఆ రీసోర్స్ వీళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. ఇంకో సెకండ్ రీసోర్స్ హౌస్ ఎవరయ్యారు ఇక్కడ, ఈ రీసోర్స్ హౌస్ శని. శని అక్కడ కూర్చున్నాడు, ఈశానుడు కూర్చున్నాడు, జ్ఞానంలో కూర్చున్నాడు. రిసోర్స్ లార్డ్, అంటే రిసోర్స్ లార్డ్ అంటే సెకండ్ లార్డ్. సెకండ్ లో కూర్చున్న గ్రహాలు, రాశి చక్రంలో ఎవరు కూర్చున్న సెకండ్ లార్డ్ శని అయ్యాడు. సెకండ్ లో కూర్చున్న గ్రహం రాహు అయ్యారు. ఆ శని ఇక్కడ మూడులో కూర్చున్నాడు, ఇక్కడ మూడులో కూర్చున్నాడు. ఇతనికి ఈశాన్యం మూడులో కూర్చున్నాడు. మూడు అంటే ఏంటి, మార్కెటింగ్, ట్రావెలింగ్, కమ్యూనికేషన్. ఈ మూడిట్లో ఎక్కువ నాలెడ్జ్ని సంపాదించాలి నువ్వు, ఫస్ట్ రూల్ 1. రూల్ 2, రాహు ఎక్కడ కూర్చున్నాడు ఈసారి, వృశ్చిక రాశిలో కూర్చున్నాడు. శని కూడా అంతే, మకర రాశిలో. అంటే టెక్నికల్గా బాగా ఆల్రౌండర్గా నువ్వు నాలెడ్జ్ని సంపాదించాలి. నువ్వు దాని మీదే 100% ఫోకస్ పెట్టాలి. డే మొత్తం ఎక్కువ దానికే సమయాన్ని కేటాయించాలని చెప్పాలి కౌన్సిలింగ్లో దశాంశకు వచ్చి. ఈ రెండు రీసోర్స్ని మనం యాక్టివేట్ చేసాం అనుకోండి, ఓకే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో రీసోర్స్ చూస్తాం మళ్ళీ. దీంట్లో రీసోర్స్ గురుడు అయ్యాడు. గురుడు ఎక్కడ కూర్చున్నాడు, 12th హౌస్లో కూర్చున్నాడు. ఈ గురుడు లక్షణం ఏంటి, వరుణుడు. వరుణుడు అంటే ఏంటి, చాలా పేషెన్స్ కావాలి. రెండోది అది ఎక్స్పోర్ట్ హౌస్ కూడా, ఎక్స్పోర్ట్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ లా, అంటే తను ఏదైతే చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కూడా. ఎందుకంటే వరుణుడుగా చాలా డీప్ నాలెడ్జ్, ఓర్పు సహనంతో చాలా జాగ్రత్తలు తీసుకొని చేయాలి. చంద్రుడి యొక్క కనెక్షన్ కూడా ఉంది, ఆయన బ్రహ్మజ్ఞానం. అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తుంటావు అంటే, ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో, ఎక్కడైతే రీసెర్చ్ ఉంటుందో ఇక్కడ నువ్వు చేయాలి. ఇదంతా ఏంటంటే వీళ్ళు ట్రైన్ అవ్వాలి. అర్థమైందా సార్? ఈ డిఫాల్ట్గా మనం అవన్నీ చెప్పాలి. ఒకళ్ళు అడిగినప్పుడు కెరీర్ అనగానే మీకు ఏంటంటే కొద్దిగా టైం ఎక్కువ పట్టింది, 1-2 గంటలు కూడా పడుతుంది వాళ్ళని తీసుకురావడానికి. పైగా మన దగ్గరికి వచ్చేదాన్ని అంతా అయిపోయినాక వస్తుంటారు. ఫస్ట్లో రారు, ఎంగేజ్లో 18 ఏళ్ళు 20 ఏళ్ళలో రారు. లైఫ్లో చాలా అయిపోయిన తర్వాత, సఫర్లు తిన్న తర్వాత వస్తుంటారు, దెబ్బలు తిన్నాక వస్తుంటారు. మీకు బిఎన్ఎన్లో కొన్ని కనెక్షన్స్ కనబడతాయి. ఆ తర్వాత ముందు ఈ దశాంశ చక్రంలో మనం ఎలాగ అప్లై చేయాలి అని నవాంశం తీసుకున్నాము. ఏది ఆత్మకారక నవాంశం ఎక్కడ ప్లేస్ చేయడానికి కొన్ని క్వాలిటీస్ తీసుకున్నాం. దశాంశంలో ఏ లెవెన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి, లేకపోతే వీళ్ళ దశమాధిపతి గోచారంలో దశాంశంలో ఏ లెవెల్ మీద సంచరిస్తున్నాడు అనుకోండి, ఆ టైంలో జాబ్ వచ్చిందని చెప్పొచ్చు. అర్థమేనండి? ఇప్పుడు దీన్ని ఇబ్బంది పెట్టేది ఎవరున్నారు, నీకు లాభాలు రాకుండా ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ జాతకంలో చూసుకున్నాం అనుకోండి, రాశి చక్రం అనేది ఏ లెవెల్లో రాహు కూర్చున్నాడు, A5 కూడా అయింది. అంటే వీళ్ళు ఎప్పుడైతే బాగా టెక్నికల్ నాలెడ్జ్, అప్డేటెడ్ టెక్నాలజీ హయ్యర్ లెవెల్లో నేర్చుకుంటారో వీళ్ళకి దానికి సంబంధించిన నాలెడ్జ్ బాగుంటుందో ప్రాఫిట్స్ బాగా వస్తాయి. అది రాసి పెట్టుకుని పుట్టాడు కుంభంలో. సెకండరీ ది మనకేమైంది, స్థిర రాశి అయింది. స్థిర రాశికి 9th హౌస్గా డ్యామేజ్, 7, 8, 9వ భావం.
తొమ్మిదో భావాధిపతి శుక్రుడు అయ్యాడుగా. శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు? ఇక్కడ తన స్వస్థానంలో పంచమంలో కూర్చున్నాడు. అంటే ఇతని ఆలోచన విధానాలే ఒక్కొక్కసారి ఇతని డెసిషన్స్ మేకింగ్స్, తన థాట్ ప్రాసెస్ వల్ల తను ప్రాఫిట్స్ కోల్పోతాడని చెప్పాలి. ఏ లెవెన్ ఉంది కదా, ఏ లెవెన్కి ఎక్కడైతే స్థితి పొందిందో అక్కడి నుంచి బాధక స్థానంలో ఏ గ్రహాలు అడ్డు పెడుతున్నాయి, లేదా ఏ గ్రహాలు లేకపోతే ఆ బాధకాధిపతి లాభాలకి బాధకాధిపతి ఎవరయ్యారు? శుక్రుడు అయ్యాడు. ఎక్కడ కూర్చున్నాడు? పంచమంలో కూర్చున్నాడు. ఇతను నష్టపడిన కారణం అంటే పంచమం అంటే నాలెడ్జ్, అది బాధక స్థానం అయింది. ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్తాడు, డిస్టర్బెన్స్ అవుతాడు, ఆలోచనలు డిస్టర్బెన్స్ అవుతాయి, లాభాలను కోల్పోయే అవకాశం ఉంది. అంటే ఒక డీప్ స్టడీ అనమాట. ఒక కెరీర్లో పర్సన్ ఎక్కడ సక్సెస్ అవుతాడు, ఎక్కడ నష్టపోతున్నాడు, ఈ రెండు కూడా మీరు చెక్ చేయాల్సి వస్తుంది. మనం ఏమేమి మాట్లాడుకున్నాం ఇవాళ? ఒకటి, ఎప్పుడు వస్తుంది జాబ్ అంటే షార్ట్ ఫామ్ లో ఏ11 దశాంశాలు ఎక్కడ ఉందో దాని మీద ఎవరు సంచరిస్తున్నారు, అర్థమైందా? లేదు, దశమాధిపతి గోచారంలో వీళ్ళకి 3, 6, 8, 12 భావాలు నడుస్తున్నప్పుడు, అర్థమైందా? ఆ టైంలో సఫర్లు వస్తూ ఉంటుంది, పాపం పోరాడుతూ ఉంటాడు, అన్నిట్లో ఎదురు దెబ్బలు తింటా ఉంటాడు. గోచారం ఆగేదాకా వెయిట్ చేయాలి నాయన అనాలి, రూల్ 1. రెండు, ఆ దశమాధిపతి ఏ11 మీద సంచారంకి వచ్చాడు అనుకోండి గోచారంలో, ఆ టైంలో వీళ్ళకి ప్రత్యంతర దశ వచ్చినా కూడా మీరు చెక్ చేయండి. ఒక 3 days, 5 days, 10 days వచ్చినా కూడా ఆ టైంలో మీకు జాబ్ వస్తుంది అని చెప్పాలి. అర్థమైందా సార్? లక్షణాలు కూడా అంతే. ఇప్పుడు దశదిక్పాలకుల లక్షణాలు, ఇంద్రుడు అనగానే అంటే రాజ్యాన్ని వెళ్ళేవాడు, గ్రోత్ ఉంటుంది, గవర్నమెంట్ సెక్టార్స్ వైపు వెళ్తుంటాడు అని. అగ్ని అంటే వేగంగా సంచరిస్తుంటాడు, షార్ట్ ఫామ్ లో నిర్ణయాలు తీసుకుంటాడు అప్పటికప్పుడు, అర్థమేనండి, చాలా బాగుంటాడు అని. అలాగే నివృత్తి వచ్చేసరికి, ఎముడు వచ్చేసరికి మొండిగా ఉంటాడు, నెక్కచ్చుకుంటాడు, నీతి న్యాయం అంటుంటాడు, అర్థమేనండి. ఒక్కోసారి ఆ నీతి న్యాయం మీద వాళ్ళు కఠినంగా ఉంటారు, వాళ్ళ నిర్ణయాలు మొండి పట్టుదల ఉంటుంది. అది లాంగ్ లాంగ్ టర్మ్ లో పేరు కూడా వస్తుంది అనుకోండి. నైరుతి వచ్చేసరికి వాళ్ళు అన్ని చేసుకున్నా కూడా ఫలితం తీసుకునే టైంలో వాళ్ళు చేసే పనుల వల్ల ఫలితాన్ని పొందలేకపోతారు. ఇది ఒక రకమైన శాపం వాళ్ళ జాతకాలకి. దాన్ని వీళ్ళ లైఫ్ లో తీసుకురాకుండా చూడాలి మనం, అటువైపు వెళ్ళనీయకుండా చూడాలి, లేదా ఆ గ్రహానికి శాంతి చెప్పేయాలి, గ్రహ శాంతి. ఇంకా మనకి వరుణుడు వచ్చాడు అనుకోండి, వీళ్ళు ఏంటంటే బాగా ఓర్పు సహనం, ఏదన్నా చివరిదాకా సాధిద్దామనే తత్వంలో ఉంటారు. వాయువు వచ్చేసరికి వీళ్ళు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు, బాగా మార్కెటింగ్ చేస్తుంటారు. వీళ్ళని ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళని వాడగలిగితే గనక వాడగలిగేవాడు బాగా సక్సెస్ అవుతాడు. ఇలాంటి వాళ్ళని జాబ్ రిక్రూట్ చేసుకొని మార్కెటింగ్ లో పెడితే వాళ్ళ వేగానికి, వాళ్ళ నిర్ణయాలకి వీళ్ళు బాగా సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళిపోతారు అవతల వ్యక్తి. ఒక కంపెనీని బాగా గ్రోత్ చేసే పర్సన్స్ వాళ్ళే అవుతారు వాయువులో పడితే, అర్థండి. అలాగే కుబేరుడు, వీళ్ళకి మనం చెప్పక్కర్లా, వీళ్ళు ఎక్కువగా ఫైనాన్షియల్ సెక్టార్స్ లో ఉంటారు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ డీల్ చేస్తుంటారు, డబ్బుని ఎలా సృష్టించాలో వాళ్ళకి బాగా తెలుసు కుబేరుడు పడితే కనుక. ఈ కుబేరుడు ఏ గ్రహం పడింది, ఏ భావంలో పడింది, ఈ భావానికి 159 కనెక్షన్ స్కోర్ తీసుకుంటా మీరు ఏంటంటే ట్రిగ్గర్ చేయొచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో. ఇంకా ఈశానుడు అంటే వీళ్ళకి వేదాంతాలని, పురాణాలని, జ్యోతిషాలని, ఇలాంటి నాలెడ్జబుల్ సెక్టార్స్ లో బాగా వెళ్తుంటారు. వీళ్ళు టీచర్స్కి వెళ్ళమని మనం సజెషన్స్ ఇవ్వచ్చు, మంచి టీచర్లు అవుతారండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఏది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఈశానుడి మీద ఉంటారు కాబట్టి. ఇంకా బ్రహ్మ అనుకోండి, బ్రహ్మ అంటే ఏం చేస్తారు మనకి, ఏదో ఒకటి సృష్టిస్తుంటాడు కదా బ్రహ్మ యొక్క లక్షణం, ప్రతిదీ సృష్టి చేస్తుంటారు. అంటే ప్రొడక్షన్ యూనిట్స్ అంటాం మనం, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ అంటాం. అండ్ నాలెడ్జ్ కూడా, బ్రహ్మ జ్ఞానం కూడా, వాళ్ళ జ్ఞానంతో ఏదైనా సృష్టించగలుగుతారు. ఈ సెక్టార్స్ వైపు వెళ్ళొచ్చు మీరు, రీసెర్చ్ ఓరియంటెడ్ ఇలా వెళ్ళొచ్చు అని. ఇంకా అనంతరం అంటే వాళ్ళు మల్టిపుల్ నాలెడ్జ్, వాళ్ళకి తెలియదు అనేది ఉండదు. అనంతరం పడ్డారంటే వీళ్ళని మీరు ఎక్కువ చదువుతూ ఉండండి, నిరంతరం అన్ని రకాలు నేర్చుకుంటూ ఉండండి. అలాగే గ్రహ కారకత్వాలు కూడా ఉంటాయి కదా మనకి, ఏ గ్రహం పడింది ఆ గ్రహ కారకత్వాల్లో వీళ్ళు మళ్ళీ నేర్చుకోవాలి, భావకారకత్వాలు మళ్ళీ నేర్చుకోవాలి. అలాగే ఆల్ సెక్టార్స్ అనంతుడు. మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళ బాధలే కదా, ఏ ఏ గ్రహాలు బాధక స్థానాల్లో కూర్చొని ఉండే ఆ గ్రహాలకి శాంతి ఇవ్వండి. అలాగే ఆ గ్రహాల యొక్క పాజిటివ్ అట్రిబ్యూట్స్ తెచ్చుకోమని చెప్పండి.
అలాగే ఏ ఏ రాశుల్లో పడ్డాయి ఆ గ్రహాలు, రాశి యొక్క యాట్రిబ్యూట్స్ కూడా పాజిటివ్ తెచ్చుకొని నెగిటివ్ వదిలేండి అని చెప్పండి. ఇదంతా గైడెన్స్ ఇవ్వాలి. అందుకే నా కెరీర్ ప్రిడిక్షన్ చాలా హైయెస్ట్ ఫీజు ఉంటుంది. కౌన్సిలింగ్ ఎక్కువ టైం పట్టింది కాబట్టి ఓన్లీ కెరీర్కి. అర్థమైందా కుమార్, ఎంజే? చాలా మంది అడుగుతుంటారు గ్రూపుల్లో కూడా, వాళ్ళకి అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం. వాళ్ళకి ఏదో రెమెడీ చెప్పండి. మీరు ఎలా చెప్తారు రెమెడీ? బాధక స్థానం నుంచి చెప్పండి, దశాంశ చక్రంలో. అర్థమైందా? ఉద్యోగం అంటే ఆరో భావానికి సంబంధించి. ఇప్పుడు ఏ ఉద్యోగం అని అడగొచ్చు మనం. టెక్నికల్ ఉద్యోగం అడిగాడు అనుకోండి, టెక్నికల్ అనగానే మనం కుజుడిని సెంటర్ చేసుకుంటాం. మెకానికల్, టెక్నికల్, లేకపోతే రియల్ ఎస్టేట్. ఈ కుజు నుంచి బాధక స్థానంలో దశాంశాలు ఎవరు కూర్చున్నారు, ఆ గ్రహానికి రెమెడీ ఇవ్వండి. లేదా దశమాధిప ఆ గ్రహానికి ఆ కుజుడి నుంచి తీసుకుంటే టెక్నికల్ గా బాధక స్థానాధిపతి ఏ భావంలో కూర్చున్నాడు, ఆ రాశి యొక్క పాజిటివ్ అట్రిబ్యూట్స్ చెప్తా ఆ గ్రహానికి రెమెడీ ఇవ్వండి. 200% వర్కౌట్ అవుతాయి ఈ రెమెడీలు. రెమెడీ ఇచ్చే ముందు కౌన్సిలింగ్ ఇవ్వటం మేడం. గ్రూపులో మనం కౌన్సిలింగ్ ఇవ్వలేం కాబట్టి డైరెక్ట్ ప్లానెట్ ఇవ్వటమే. ఫ్రీ గ్రూప్స్ ఉంటాయి కదా, మీకు ప్రాక్టీస్కి ఉంటాయి. అవి వర్కౌట్ అవుతాయి. అవి కూడా కొత్త గొప్ప ప్రభావం వెళ్ళిన ట్రాన్స్ఫర్మేషన్ తీసుకునే వైపు తీసుకెళ్తామండి. ఇంకా 12th అనేది మనకి ఎప్పుడైనా సరే, 9వ భావం అనేది విదేశాలకు తీసుకెళ్తాం. అశుభ గ్రహాలు కూర్చున్నాయి అనుకోండి, ఇంటికి దూరంగా వెళ్ళి పని చేయండి అంటాం. అర్థమైందా సార్? అలాగే వీళ్ళ గ్రహాల మీద గోచారాలు అశుభ గ్రహాలు రన్ అవుతున్నాయి అనుకోండి, కొద్దిగా సఫర్ ఉంటుంది వాళ్ళకి. మిగతా అన్ని మనం రాశి చక్రాన్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తామో, ఎన్ని లక్షణాలతో ప్రెడిక్ట్ చేస్తాం, సేమ్ ప్రెడిక్షన్, సేమ్ లాజిక్స్, సేమ్ రూల్స్ ఎవ్రీ డివిజనల్ చార్ట్లో అప్లై అవుతుంది. వీటిలో స్పెషాలిటీ ఏంటంటే మనకి దశ దిక్పాలకులు మాత్రమే స్పెషాలిటీ, కొన్ని క్వాలిటీస్ ఇస్తుంటారు కాబట్టి. రాశి చక్రంలో భావాధిపతులను ఇక్కడ కూర్చోబెడతాం, ఇక్కడ కూర్చున్న భావాధిపతుల పరిస్థితి ఏంటో రెండు చూస్తాం. ఎవరు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, వీళ్ళు రైట్ వేలో ఉండారా, రాంగ్ వేలో ఉండారా. ఇప్పుడు నిరుతిలో పడ్డారండి గ్రహాలు, నిరుతిలో పడ్డ గ్రహాలకు సంబంధించిన వ్యాపారాలు చేద్దాం అనుకుంటారు, వీళ్ళు సఫర్ అవుతారు. లగ్నం నిరుతి పడింది, వీళ్ళు చాలా పోరాడితే కానీ బయటికి రాలేరు లగ్నం నిరుతి పడితే. ఎందుకంటే అంత బాగా చేసి ఫలితం తీసుకునే టైంలో వీడు పిచ్చి పనులు చేసి దాన్ని చెడగొట్టుకొని వస్తారు. ఉద్యోగం పోతుంది అంటే బాధాకారులు ఏ గుణాల వల్ల ఉద్యోగం పోతుంది, వ్యాపారంలో నష్టం అవుతుంది, బాధాకారులు ఏ గ్రహాలు పడ్డాయి, ఏ గుణాల వల్ల వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి. లేదు, ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు, వ్యాపార స్థానానికి బాధక స్థానంలో ఉన్న గ్రహం వ్యాపారం చేశాడు. ఇప్పుడు మనం వ్యాపారం తీసుకున్నాం, ఈ పర్సన్ని కుజుడు రవి కూర్చున్నాడు అంటే ఏంటి, పవర్కి సంబంధించిన కానీ కుజుడుకు సంబంధించిన మెకానికల్ సెక్టార్స్ వైపు కానీ రియల్ ఎస్టేట్ వైపు కానీ వెళ్ళాడే అనుకో వ్యాపార విషయంలో, ఆ గ్రహమే కారకుడి బాధకులకు వెళ్ళాడు కదా, వ్యాపార స్థానం నుంచి రిటైల్ నుంచి డ్యామేజ్ అవుతాడు అని చెప్పాలి. తీసుకోండి, సారీ, ఇది వ్యాపారం కదా, స్థిర రాశి అయింది. స్థిర రాశి బాధ స్థానంలో శని కూర్చున్నాడుగా. శని ఏంటి, ప్లానింగ్ లార్డు, వర్కింగ్ లార్డు. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, మెటీరియల్స్ కానీ, లేబర్ని పెట్టి పని చేయబెట్టి కానీ ఇలాంటి వర్క్స్ అన్నీ ఉంటాయి శని. వీటిలోకి వెళ్తే బిజినెస్లో నష్టపోతాడు అని. ఇక్కడ ఉద్యోగంలో ఈ క్వాలిటీస్ వెళ్తే నష్టపోతాడు అని లేదు. అతను ఉద్యోగం చేస్తున్నాడు, ఈ టెక్నికల్ సెక్టార్ వైపు కానీ, సూర్యుడు సెక్టార్ ఉన్న గవర్నమెంట్ సెక్టార్లో వాళ్ళ కింద పనిచేయటం కానీ, మినీ కాంట్రాక్టులకు వెళ్ళటం కానీ, రియల్ ఎస్టేట్ సెక్టార్లో జాబ్ చేయటం కానీ చేస్తున్నాడు అనుకోండి, లేకపోతే వెహికల్ సెక్టార్స్ వైపు జాబ్ చేస్తున్నాడు అనుకోండి, బాగా సఫర్ అవుతాడు అని చెప్పాలి. ఇది ఆరో భావానికి బాధక స్థానంలోకి వెళ్ళిపోయినాయి కదా గ్రహాలు. అర్థమైందండి? కానీ వ్యాపారానికి వచ్చేసరికి మళ్ళీ సూపర్ మళ్ళీ. ఇప్పుడు వ్యాపారాన్ని తీసుకున్నాం అనుకోండి, శుక్రుడు నుంచి దశమంలోకి కుదిరి వెళ్ళాడు. బాధక స్థానం మనకి శనిది, దశమం బాధక స్థానం కాదు. మార్స్ వచ్చి కుబేరుడు అయ్యాడు, సూర్యుడు వచ్చి బ్రహ్మ అయ్యాడు. అంటే ఏంటి, వీళ్ళు మెటీరియల్స్ ఏమైనా తయారు చేయొచ్చు, ఇంటీరియర్ మెటీరియల్స్ ప్రొడక్షన్ చేయొచ్చు. బ్రహ్మ అయ్యాడు సూర్యుడు ప్రొడక్షన్. కుజుడు వచ్చేదానికి రియల్ ఎస్టేట్ సెక్టర్ తీసుకుంటాం, శుక్రుడు బిజినెస్ వైపు తీసుకెళ్ళాడు. ఇంటీరియర్ డెవలప్మెంట్కి సంబంధించిన మెటీరియల్స్ యూనిట్స్ డెవలప్ చేశాడు అనుకోండి, అంటే కన్స్ట్రక్టెడ్ ఐటమ్స్ని
సక్సెస్ అవుతాడు, కుబేరుడు అవుతాడు. అర్థమైంది సార్? టూ ప్లానెట్స్కి ఎలాగా మనం బిజినెస్ని వాళ్ళకి ఎన్లైన్మెంట్ చేసి చెప్పాలి అని. శని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ సెక్టార్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు, డిఫాల్ట్గా వాళ్ళ కింద పని వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారుగా. అర్థమైందా సార్? ఎందుకంటే టుడే చార్ట్ ఓపెన్ చేశా, లైవ్ చార్ట్స్లో అనుకోండి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మీకు ఏంటంటే లాజిక్స్ కావాలి. అదే ఒక పర్సన్ లైవ్లో చార్ట్ చెప్పాను అనుకోండి, అది ఇంకో పర్సన్కి సూట్ కాకపోతే మీరు లాజిక్ మిస్ అయితే ఎలాగా? ఇప్పుడు ఏంటంటే మనకి లాజిక్స్ మాత్రమే నేర్చుకోవాలి. తంబు రూల్ ఏంటి ఇక్కడ? జైమినీని తీసుకుంటున్నాం. జైమినీలో ఆత్మకారకుడు నవాంశలు ఎక్కడ కూర్చున్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంటి, రూల్ 1. రూల్ 2 తీసుకున్నాము. ఎప్పుడు జాబ్ వస్తుంది అనగానే షార్ట్ ఫామ్లో A11కి ఏ ఏ గ్రహాల వాళ్ళ జాతక చక్రంలో సంబంధం ఉంది డిఫాల్ట్గా దశాంశలో. అర్థమైందా? దశాంశలో A11 తీసుకుంటాం మనం. దశాంతర దశలో ఏమైనా నడుస్తున్నాయా ఆ టైంలో, దాన్ని బట్టి వాళ్ళకి జాబ్ వస్తుంది. పలానా డేట్స్ మధ్యలో వస్తుంది, పలానా పీరియడ్ నడుస్తుంది, దశ కానీ అంతర్దశ కానీ ప్రతి అంతర్దశలో కానీ 1 డే 1 వీక్ 10 డేస్ 20 డేస్ చెప్పాలి. సింపుల్ అండి అదే. ఇప్పుడు A11 ఇది మిథునం అనుకోండి, జాబ్ అడిగాడు, దశ విధానంలోకి వెళ్ళిపోవటం. ఇక్కడ ఎవరు చూడలేదు, బుధుడే అయ్యాడు. బుధుడు అయ్యాడు కాబట్టి బుధుడు ఎప్పుడు వస్తున్నాడు, 2025 డిసెంబరు 27 నుంచి మీకు బాగుందండి. ఇంకా షార్ట్ ఫామ్లోకి వెళ్ళాలనుకో, డిసెంబరు ఫిబ్రవరి మధ్యలో ఇంకా షార్ట్లోకి వెళ్ళాం అనుకోండి, డిసెంబర్లో వెళ్ళిపోతుందంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అని. ఎందుకంటే అధిపతి బుధుడే అయ్యాడు, A11 లాట్ మిథున లాట్. ఈ పీరియడ్ మీకు బాగుంటుందండి, కెరీర్లో ముందుకు వెళ్తారు, మీకు జాబ్ వస్తుంది, బిజినెస్లో లాభాలు వస్తాయి అన్నీ చెప్పొచ్చు. ఎందుకంటే A11 అన్నింటినీ తీసుకొస్తాడు. అదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిద్దండి ఈవెంట్ అని. ఎందుకంటే ఈ లగ్నానికి ఇది అష్టమ భావంలో పడిందిగా. లాభాలు ఎప్పుడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. అష్టమ భావంలో లాభాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి అంతా ఏంటంటే ఇతను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వైపే ఉంది ఇది. గ్రహాలన్నీ అలాగే పట్టాయి. తను బిజినెస్ చేయాలి, తనే ప్రొడక్షన్ చేయాలి. ఎందుకంటే ఎయిత్ హౌస్ అంటే మనకి ఒకటి తీసుకుంటాం, ప్రొడక్షన్ హౌస్ అని. ఎయిత్ హౌస్ రీసెర్చ్, ఏదో ఒకటి సృష్టించడం, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఎయిత్ హౌస్లో వస్తాయి. ఈ డిపార్ట్మెంట్లో నీకు లాభాలు ఎక్కువ ఉంటాయని A11 అక్కడే కూర్చున్నాడు. దానికి సంబంధించిన వ్యాపారాలు చేయండి అని. చూడండి, ఇక్కడ వ్యాపారానికి, ఉద్యోగానికి, ప్రొడక్షన్కి మూడింటికి 3 రకాల డిఫరెన్సెస్ ఉంటాయి. అలా ఈశానుడు నాలెడ్జ్ ఉండాలి, టీచింగ్ వైపు వెళ్ళొచ్చు. పంచమానికి సంబంధం ఏర్పడింది, టీచింగ్ వైపు వెళ్ళొచ్చు. గురుడు కారకుడు అయ్యాడు, టీచింగ్ వైపు వెళ్ళొచ్చు. అర్థమైందంటే ఆ టీచింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ భావం నుంచి వేదక స్థానాలు ఏ గ్రహాలు ఉంటే ఇతను ఏ ఏ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోకూడదు, ఏ రాశిలో పడింది, రాశి అట్రిబ్యూట్స్ తెలుసుగా మీకు అన్ని. మీకు రాశి అట్రిబ్యూట్స్ తెలుసు, గ్రహాల యొక్క అట్రిబ్యూట్స్ తెలుసు. మీరు జస్ట్ ఏంటంటే కనెక్షన్స్ ఇవ్వటం అంతే. దశాంశ చక్రం మీకు ఐడియా వచ్చింది అంటే దశ దిక్పాలకుల్లో క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి. వరుణ అనగానే పేషెన్స్ ఎక్కువ ఉండాలి, వాయువు అనగానే మార్కెటింగ్ స్కిల్స్ బాగుండాలి, నైరుతి అనగానే ముందు నీకున్న దుర్గుణాలని, తొందరపాటుతనాల్ని, నోటికాడకు వచ్చింది కాలుతో తనుకునే లక్షణాలను వదిలేసుకోవాలి. ఓర్పు సహనాన్ని మెయింటైన్ చేయండి అని చెప్పాలి నైరుతిలో కూర్చున్నప్పుడు. ఎందుకంటే అది సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. బాధక స్థానాల్లో కుజుడు కూర్చున్నప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి, సుడు కూర్చున్నప్పుడు అధికారం చెలాయించాలని తత్వాన్ని తగ్గించుకోవాలి, శని కూర్చుంటే డిసిప్లిన్ పెంచుకోవాలి, లేజినెస్ వదలాలి. బుధుడు కూర్చున్నాడు అనుకోండి, నీ సొంత తెలివితేటలు వాడమాకండి, మాట్లాడమాకండి అని చెప్పాలి. గుడు కూర్చున్నాడు అనుకోండి, పెద్దలకు గౌరవించండి, వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని తీసుకోండి, అంతా నాకే తెలిసిన తత్వాన్ని వదిలేయండి అని చెప్పాలి. గురుడు కూర్చుని అంతే నాకు అంతా తెలుసు అంటాడు, అదే బాధ అయితే వాళ్ళకి ఏం తెలియదు పాపం, అన్నీ తెలుసు అనుకుంటాడు, ఎవరిని ఏం అడగలేడు, అడగలేక జీవితంలో వెనకబడిపోతాడు. అందుకని బాధ కూడా అయ్యాడు కదా గురుడు ఇక్కడ. గురుడు అంటే జ్ఞానం మళ్ళీ. అలాగే మనకి
కెరియర్లో బుధుడు ఎప్పుడైనా సరే దశాంశలో ప్రాఫిట్స్ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ని తీసుకొచ్చేది బుధుడు. గ్రోత్ని తీసుకెళ్లేది గురువు. గురువు ప్రాఫిట్స్ని తీసుకురాడు, గ్రోత్ని తీసుకొస్తాడు. ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజర్ అయ్యారనుకోండి, మీకు మంచి నేము ఫేము ఆస్ట్రాలజికల్లో గ్రోత్ని తీసుకొస్తాడు. కానీ దాన్ని ఎన్కాష్ చేసేది మళ్ళీ మాత్రం బుధుడే. మళ్ళీ బుధుడు ఏం చేస్తాడు? మనీ తీసుకొస్తుంటాడు. అర్థమైందా? గురుడు గ్రోత్ ఇస్తుంటాడు. ఇంకా మిగిలిన గ్రహకారకత్వాల్లో సెక్టార్స్ చెప్పండి. కుదురు అంటే కుదురుకు సంబంధించిన సెక్టార్స్, శని అంటే శనికి సంబంధించిన సెక్టార్స్. శని అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒకళ్ళ కింద పనిచేయటం, ప్లానింగ్ సెక్టార్స్లో ఉండటం, మ్యాపింగ్ సెక్టార్స్లో ఉండటం, ఇదంతా శని లక్షణాలు. అంటే కన్స్ట్రక్టెడ్ పీపుల్ శని, వాస్తవం చెప్పాలంటే. అర్థమైందండి? అలాగే శుక్రుడు అనుకోండి, క్రియేటివిటీ సెక్టార్స్, ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, కవిత్వాలు రాయటం. ఈ శుక్రుడు బుధుడికి సంబంధం ఏర్పడింది అనుకోండి, మంచి పోయిట్ అవుతాడు, రైటర్ అవుతాడు. గుడితో సంబంధం అయితే సింగర్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది, మంచి నాలెడ్జబుల్ పర్సన్ అవుతుంటాడు. రాశి అట్రిబ్యూట్స్ని కూడా తీసుకోవాలి. అంటే పరాశరలో మనం ప్రెడిక్ట్ చేయడం అంటే చాలా జాగ్రత్తగా చేయాలి, అన్నిటిని చెక్ చేసుకొని చెప్పాలి. ఇక్కడ మనకేంటంటే ఒక 15 to 20 minutes టైం పట్టింది. ఇది మీరు ఫాస్ట్ ప్రెడిక్షన్ చేయడం అలవాటైతే. లేదనుకోండి, కొత్తలో మీకు ఏంటంటే 1-2 గంటలు కూడా పట్టింది. 2 గంటలు 3 గంటలు ఒక రోజు కూడా పట్టొచ్చు. నాకు తెలిసి అయితే నేను చెప్తున్నా కాబట్టి క్లాసులు మీకు 1 గంట అయితే పట్టొచ్చు, నిదానంగా చూస్తారు కాబట్టి. ఫాస్ట్గా దించేశారు అనుకోండి 15 minutes పట్టింది. ఇది ఓన్లీ కెరీర్కి మనం స్టడీ చేయడానికి. వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడానికి టైం ఎక్కువ పట్టింది, మళ్ళీ రెమెడీస్ చెప్పడానికి టైం పట్టింది. వాళ్ళు ఏ ప్రశ్న అడుగుతున్నారు, ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఎందులో నాకు బాగా కలిసి వస్తుంది, ఎందులో కలిసి వస్తుంది అన్నప్పుడు ఇది కొద్దిగా ఎక్కువ టైం పట్టింది మీకు. కలిసి వచ్చేది కూడా చూస్తుంటాం కదా. కలిసి వచ్చేది అంటే బాగా ఏ లక్షణాలు బాగుండే వీళ్ళ దగ్గర, ఏ లక్షణాలు ఉండకూడదు, నా బాగా కలిసి రావాలండి అంటాడు. దశమాధిపతి నివృత్తిలో పడ్డాడు, లగ్నాధిపతి నివృత్తిలో పడ్డాడు, ఇతను ఏ పని చేయడు, బద్ధకం, ఆకాశంలో లెక్కలేస్తుంటాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటాడు. వాళ్ళు కలిసి రావాలంటే కలిసి రాదు. నివృత్తి లక్షణాలు వదిలించుకోవాలి స్వయంగా. ఇప్పుడు నాదే ఉంది, లగ్న నివృత్తియే పడుతుంది నాకు. అర్థమైందా? మార్చుకున్నాం, మార్చుకోలేదనుకో కోల్పోతాం. నేను చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఇంకేం చేయలే. ఇది ఏది లేదనుకుంటే నైరుతి వైపు తిరిగి ఓ నివృత్తాయన మహా అని చెప్పి దండం పెట్టుకోమని చెప్పండి. అర్థమైందా? ఇంద్రుడు పడ్డాడా అదృష్టవంతుడు, కుబేరుడు పడ్డాడా అదృష్టవంతుడు. ఆ సెక్టార్స్ సంబంధించి ట్రిగ్గర్ చేసామా అదృష్టవంతుడు. అది ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా. ఉద్యోగం చేయాలనుకోండి కుజుడు వైపుది, అప్పుడు బాధక స్థానంలో కుజుడు కారకుడు ఎలా ఉన్నాడో చూడండి. మనకి శని, కుజుడు, రవి, ఈ 3 గ్రహాలు బాగాలేదు ఇక్కడ ఉద్యోగానికి. ఉద్యోగానికి బాగాలేదు, వేరే దానికి మళ్ళీ బాగుంటాయి. వేరే విషయంలో మళ్ళీ మళ్ళీ వాటికి రాంగ్ జడ్జిమెంట్ చేయమండి. స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది, వెంట్రుకల రాశిలో ఉంటుంది. గ్రహం బాగాలేదంటే ఎలా ఉంటుంది అంటే ఆస్ట్రాలజర్లో నిజంగా బాగాలేదంటారు. ఏ భావానికి బాగాలేదు, ఏ భావానికి బాగుంటుంది. ఇప్పుడు నేను మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, మార్కెటింగ్ బిజినెస్ అనగానే మనం ఏం చూసుకుంటాము, మార్కెటింగ్ ఒకరి కింద చేస్తానా, బిజినెస్గా చేస్తానా. నేనే మార్కెటింగ్ బిజినెస్ పెడతానంటే ఇతను లాస్ అవుతాడు. ఎందుకు లాస్ అవుతాడు? ఎప్పుడైనా సరే ఇది బిజినెస్ స్థానం వచ్చి స్థిర రాశి పడింది, బిజినెస్ హౌస్. బిజినెస్ హౌస్ అంటే సప్తమ భావం తీసుకుంటాంగా. బిజినెస్ హౌస్ స్థిర రాశి పడినప్పుడు మార్కెటింగ్ స్థానం అనేది డిఫాల్ట్గా ఏమైంది, వేదక స్థానం అయితే లేదా. నేను బిజినెస్ మార్కెటింగ్ టైప్ ఆఫ్ బిజినెస్ పెడతాం అనుకుంటున్నా అంటే లాస్ అవుతావు, బాగా వేధించబడతావు అని చెప్పాలి. మీకు అర్థమైందా లాజిక్? దశాంశలో బిజినెస్ సప్తమ భావం స్థిర రాశి అయింది. నేను మార్కెటింగ్ టైప్ ఆఫ్ ట్రావెలింగ్ కానీ ఇంకేదైనా ముద్రణ కార్యాలయాలు కానీ ఫెస్టివల్ లాంటివి పెడతాం, ఇలాగా ఏదైనా థర్డ్ హౌస్ సంబంధించింది బిజినెస్ చేద్దాం అనుకుంటే బాగా సఫర్ అవుతాడని చెప్పాలి. అర్థమైందా అర్థం కదా? లాజిక్ అర్థమైందా? లేదు, మార్కెటింగ్ బిజినెస్ నేను చేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు తులాలగ్నం అనుకోండి, సప్తమం చర్రాశి అయిందిగా. బాధక స్థానం ఏమైంది, పంచమం అయింది. కానీ వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఎందుకంటే దీనికి భాగ్యస్థానం అవుతుంది.
బాధక స్థానం కావట్లా. కానీ పంచమానికి సంబంధించి నేను ఎడ్యుకేషన్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానని అన్నాడు అనుకోండి. తులా లగ్నం పడింది దశాంశలో, అతను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు, ఎడ్యుకేషన్ సెక్టర్. ఎడ్యుకేషన్ ఏమైంది? ఇప్పుడు 11th హౌస్ అయిందిగా, చర్రాశికి 11th, లగ్నాత్ పంచమం అయిందిగా. ఇది గురువుని లగ్నంగా మార్చండి కాసేపు. ఇక్కడి నుంచి సప్తమం వ్యాపారం, బిజినెస్. నేను ఎడ్యుకేషన్ బిజినెస్ చేస్తానండి అంటాడు. ఎడ్యుకేషన్ హౌస్ ఏమైంది ఇక్కడ? పంచమం, బాధక స్థానం అయిందిగా. ఈ ఎడ్యుకేషన్ బిజినెస్ లో నువ్వు నష్టపోయే అవకాశం ఉందో, సఫర్ అవుతారైనా వద్దు. అది కాకుండా మార్కెటింగ్ చేసుకుంటానంటే చేసుకో, రియల్ ఎస్టేట్ చేసుకుంటానంటే చేసుకో, ఇలా చెప్పాలి. అర్థమైంది అర్థం కలదా? మీరు ఊగొట్టండి, మీరు ఎలాగా గోడ సున్నం రాయలా కూర్చుంటే ఎలాగా? నాకు తెలియట్లా, మీకు అర్థమైంది అర్థం కాలేదు. మీరు థింక్ చేయాలి కదా. నేను ఫాస్ట్గా థింక్ చేస్తుంటా, వాళ్ళు బెటర్ ఏంటని అడుగుతారు కదా. బెటర్ ఏంటని అడిగినప్పుడు బిజినెస్ హౌస్ సప్తం భావం, అది స్థిర రాశి పడింది. అతను మన దగ్గరకు వచ్చి నేను ట్రావెలింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి, లేకపోతే న్యూస్ ఛానల్స్ లాంటివి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే మీడియేషన్ బ్రోకరైజేషన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే లాస్ అవుతావు, సఫర్ అవుతావు అని చెప్పాలి. స్థిర రాశికి 9th హౌస్ బాధక స్థానం. స్థిర రాశి సప్తం అయితే 9th ఏమైంది? లగ్నాత్ థర్డ్ అయిందిగా. లేదు, చరరాశి అయింది. 11th house. అర్థమైనా? చర్రాశి అయినప్పుడు దాని యొక్క 11th పంచిపోయిందిగా. అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ వైబ్స్ కానీ, క్రియేటివ్ సెక్టార్స్ కానీ ఈ పనికి రావు నీకు బిజినెస్ లో అని చెప్పాలి. ఇలా సప్తము మనకు ఉభయరాశి అయింది అనుకో, నేను జిమ్ సెంటర్ పెడతానండి, సెల్ఫ్ కు సంబంధించిన ఓన్ వర్క్స్, నేను ఒక్కడనే ఉండేటట్టు, నేనే ఉండి చేసే వ్యాపారాలు ఏమి ఉండయి, ఆస్ట్రాలజీ ఆఫీస్ పెడదాం అనుకున్నా, నేను ఒక్కడనే ఉంటానంటే లాస్ అయిపోతాం. ఎందుకంటే బాధస్థానం లగ్నం అయింది కదా సప్తమానికి. లగ్నంలో ఏముంటుంది? జిమ్ ఉంటుంది, యోగాలు ఉంటాయి, బాడీకి సంబంధించిన ఇది ఉంటుంది, తనువుతో చేసే పనులు వ్యాపారాలు ఏమైనా ఉంటుంది, మ్యాన్ పవర్ సంబంధించినవి, ఇవన్నీ లాస్ అవుతావు బాబు అని చెప్పాలి. అలాగే వృత్తి కూడా అంతే. ఆరో భావం, ఆరో భావం చర్రాశి అయింది. అర్థమైందండి? దాని యొక్క ఏకాదశం మనకి ఏమవుతుంది? చతుర్థం అవుతుందిగా. నేను హోటల్లో కానీ, ఏదైనా హాస్పిటల్స్లో కానీ, ఇక్కడ కానీ అక్కడ కానీ, 4th హౌస్ హాస్పిటల్, ఇది ఏదైనా గృహస్థానాల్లో ఉండి వర్క్ చేయటం, ఆఫీసులో వర్క్ చేయటం. అదేంటి? ఎలాంటి ఆఫీసులు మనకి? ఈ సేవలను ఇచ్చాము, హాస్పిటల్స్, హోటల్స్, రెస్టారెంట్స్. అర్థమేనండి? ఏదైనా ఆఫీసులో కూర్చొని పని చేసుకునేది, తిరిగేది కాదు, కూర్చొని. లాస్ అవుతామని చెప్తా, సఫర్ అవుతామని చెప్తా, జాబ్ చేయలేము అని. ఎందుకు? ఆరోభావం స్థిర రాశి అయింది, చర్రాశి అయింది. దాని యొక్క ఏకాదశి ఏమవుతుంది? చతుర్థం అవుతుంది కదా. చతుర్థం అంటే మనం ఒక చోట కూర్చొని చేసే పని. నువ్వు కూర్చో మాకు, తిరిగి అని చెప్పాలి మనం. నువ్వు ఎక్కడ ఆఫీసులో కూర్చొని పని చేయ మాకు, నువ్వు మార్కెటింగ్ లో ఉండు, బయట తిరుగుతా ఉండు అని చెప్పాలి. జాబ్ అయితే మార్కెటింగ్ జోన్ తీసుకో, ఆఫీసులో కూర్చున్న పని అయితే జాబ్గా చేయమాకు అని చెప్పాలి. కూర్చుంటే సఫర్ అవుతాడు. అదే స్థిరరాశి అయింది, ఆరో భావం. స్థిరరాశికి ఏమైంది? దాని యొక్క నవమ భావమేగా, అంటే ద్వితీయం. జాబ్ చేసే చోట నువ్వు ఎక్కువ మాట్లాడమాకని చెప్పాలి. మాట్లాడే వర్క్స్ కానీ, కాల్స్ సెంటర్లో మాట్లాడతాం కానీ, ఫోన్లు మాట్లాడతాం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోండి, సెకండ్ హౌస్ సంబంధించినవి. లేదు, నేను ఉద్యోగం చేస్తానంటే ఏదైనా ఫుడ్ సెక్టార్స్ లో చేస్తాను, లేదా బ్యాంకుల్లో పనిచేద్దాం అనుకుంటున్నానండి, సెకండ్ హౌస్ బ్యాంక్స్ వస్తాయి, ఫైనాన్షియల్ సెక్టార్స్ వస్తాయి. ఆరో భావం స్థిర రాశి అయింది. ఈ సెక్టార్స్ లో నువ్వు సఫర్ అవుతావు, చేయమాకు అని చెప్పాలి. ఇదంతా మీ క్రియేటివిటీ. మీరు ఈ లాజిక్స్ అన్ని నేర్చుకున్నారు, వీటిని అప్లై చేయటం తెలియాలి ఫస్ట్. నేను ఇవాళ అప్లై చేయటమే చెప్తున్నా. అర్థమైందండి మీకు? అర్థం కాలేదా? దశాంశ చక్రంలో మనం కెరీర్ని డిజైన్ చేసేటప్పుడు మన దగ్గరికి ఒక పర్సన్ సజెషన్కి వచ్చినప్పుడు ఆరో భావం ఒకళ్ళ కింద పనిచేసేది, ఏడో భావం మన రిటైల్ సెక్షన్, 10వ భావం మన కర్మ, దశమాతి దశమం వ్యాపారం.
ఈ భావాలు దశాంశ చక్రంలో ఏ రాశులైనవి? చరరాశులైనయా, స్థిర రాశులైనయా, ఉభయ రాశులైనయా? వీటికి బాధక స్థానాలకు సంబంధించిన యాక్టివిటీస్ వీళ్ళు చేసే పనుల్లో ఉండకూడదు. అది వ్యాపారంలో ఉండకూడదు, అర్థమైందండి, ఉద్యోగంలోనూ ఉండకూడదు. ఈ రెండే మనకి కెరీర్లో రెండే ఉంటాయి, ఒకటి వ్యాపారం, రెండు ఉద్యోగం. లేదు, నేను ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతామండి అంటాడు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనగానే అష్టంభావం వస్తుంది, ప్రొడక్షన్ అనగానే అష్టంభావం వస్తుంది. ఈ అష్టంభావానికి బాధక స్థానంలో ఏ గ్రహాలు కూర్చున్నాయి, ఆ గ్రహాధిపతి ఎవరు, దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పెట్టమాకని చెప్ప. అర్థమైనా? ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మిగతా లాభాలు ఉన్న భావాలు చెప్పొచ్చు మనం. అర్థమైనా సార్? అర్థమైంది సార్. క్లియర్ కట్ గా చెప్పాను నేనైతే, అవును. మీరు అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఉంటుంది. ఇవాళ క్లాస్ తీసుకెళ్ళడానికి నిన్న మొన్న అని చెప్పాను నేను, అసలేంది బాధకాలకు సంబంధించినవి కానీ కనెక్షన్స్ కానీ చరస్థ రాశులు అన్ని చెప్పాను. ఇప్పుడు ఇది మీకు అవును. అర్థమైంది దశాంశ, మీరు D1 ప్రెడిక్ట్ చేయగలుగుతారు కెరీర్ ని. D1 లో బాధికాధిపతి చూసి చెప్పలేమా సార్? చెప్పాలి. D1 లో ఒకటి మేడం, బాధక స్థానంలో ఏ గ్రహాలు కూర్చున్నాయి ఆ కారకాలకు సంబంధించి మనం చెప్పకూడదు. ఈ బాధకాధిపతి ఏ భావంలో కూర్చున్నాడు, ఆ గ్రహము ఆ భావకారకత్వానికి సంబంధించిన పనులు చెప్పకూడదు. ఈ రెండు కాకుండా వాళ్ళని బిజినెస్ కానీ కెరీర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వైపు తీసుకెళ్ళాలి. అర్థమేనండి? ఎప్పుడైనా పంచమం అనేది బాధకం కాదు, ఉమ్, ఓకేనా? ఆ భావం నుంచి పంచమాన్ని తీసుకెళ్ళిపోండి, గోల ఉండదుగా. ఉమ్, కొద్ది కష్టపడే గుణం ఉన్నట్లయితే చతుర్థాన్ని తీసుకెళ్ళండి. ఉమ్, ఈ పంచమూల భావాన్ని చతుర్థ భావాన్ని తీసుకెళ్లేటప్పుడు దాంట్లో కూర్చున్న గ్రహాలు తీసుకున్నారా లేదా భావాధిపతులను తీసుకున్నారు అనుకోండి కారకత్వాలుగా, వాళ్ళు ఈ బాధక స్థానాల్లో లేకుండా ఉండాలి. రూల్ 1, భావాధిపతి. అర్థమైందండి? రెండు, వాళ్ళకి నివృత్తి పడిందా దాని జోలికి తీసేయండి. ఉమ్, కుబేరుడు పడ్డాడా ముందుకు వెళ్ళిపోమానండి. వాయువు పడ్డాడా ఇందులో మార్కెటింగ్ వైపు వెళ్ళండి అని చెప్పండి. బ్రహ్మే పడ్డాడా ఈ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ యూనిట్ పెట్టండి అని చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ దీన్ని నెగ్లెక్ట్ చేయమాకండి, అన్ని ఇంపార్టెంటే. ఇంకా 4th 5th చూస్తే బాధికాధిపతి చూడక్కర్లేదు కదా సార్? ఇప్పుడు ఫోర్త్ లో బాధకాధిపతి వచ్చి పడితే, ఆ అంటే ఫిఫ్త్ లో బాధకాధిపతి వచ్చి పడితే, పడినా వాళ్ళు ట్రై చేస్తాము నివృత్తి పడపోతే. అడుపు తినమంటాం అప్పుడు. ఓకే. వాళ్ళ సొంత తెలివితేటలు మన దగ్గర పనికిరావు, మనం ఆశాదరం, మనం చెప్పింది వాళ్ళు వినాలి. అదే మేడం, కర్మ నెత్తి మీదకి వస్తే వాళ్ళకి అలాంటి తెలివితేటలు వస్తాయి, మనం మార్చుకోవాలి. నేను జ్యోతిష్యం చాలా సార్లు చెప్పా క్లాసులు, ఏం చెప్పాను, మేము జ్యోతిష్యం అంతే, మేము పట్టరాజులం కాదు పిట్టల ధరలం కాదు వాళ్ళకి నచ్చినట్టు భజన చేయడానికి. అర్థమైంది మేడం? శాస్త్రాన్ని మాత్రమే నమ్ముతా నేను, శాస్త్రం ప్రకారమే ప్రయాణం చేయాలి, శాస్త్రం ప్రకారం మనం ఎక్కడెక్కడ మార్పులు తెచ్చుకోవాలో ఆ మార్పులు మనం తెచ్చుకోవాలి. నేను మారను, నేను తెచ్చుకోను, నాకు అది నచ్చింది ఇది నచ్చింది అంటే నచ్చింది, ఎందుకు నచ్చదు? ఇంకా కడుపులో పడేసి తొక్కాలి కదా, తొక్కిన తర్వాతే కదా అది పచ్చడయ్యేది. ఒకటి బాగా తొక్కితే పేస్ట్ అయ్యింది, లేదా కచ్చా పాకంగా తొక్కున్నారు అన్నంలో కలుపుకొని తింటారు. ఉంటారు, తగులుతారు ఇలాంటి వాళ్ళు, నాకు చాలా మంది తగిలారు కూడా. వాళ్ళు నన్ను వేధిస్తారు, మెసేజ్లు పెడుతుంటారు, పర్సనల్ మెసేజ్లు. అష్టమంలో కుదురున్నాడు, నేను ఏ కెరీర్ చేస్తే బాగుంటుంది, రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుందా, మీడియేషన్ చేస్తే బాగుంటుందా, లేకపోతే బుక్ షాప్ పెడితే అలా ఉంటుంది, జిరాక్స్ మిషన్లు పెడితే, ఇలాంటివి నాకు డైలీ వస్తూ ఉంటాయి మెసేజ్లు. నిన్న కూడా ఒకరు పెట్టారు మన గ్రూప్ నుంచి, గ్రూప్లో అడగమని పెడతా, నేను క్యాట్లాగ్ పంపించా, సార్ 24,000 రికార్డింగ్ క్యాట్లాగ్, సార్ రికార్డింగ్ గ్రూప్ లింక్ పంపించా. సార్ రికార్డింగ్ ఉంది సార్. ఏమన్నా ఉన్నాయి, ఓకే సార్. ఇది పబ్లిక్ ఇచ్చే క్లాస్ కాదమ్మా, అవును సార్. పబ్లిక్ ఏదో వాళ్ళు తెలుసుగా, పబ్లిక్ ఇచ్చే క్లాస్కి ఇవన్న క్లాస్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇచ్చే క్లాస్ ఫ్లో వేరే ఉంటుంది, ఇవన్న క్లాసులో నేర్పించడం వేరే ఉంటుంది కూర్చోబెట్టి, ఇది స్పూన్ ఫీడింగ్ ఇది. అర్థమైందా? ఎన్ని లాజిక్స్ చూడాలి అనేది.
స్పూన్ ఫీడింగ్కి రాంగ్ స్పూన్ ఫీడింగ్కి తేడా ఉంటుంది మేడం. అది పబ్లిక్ ఇచ్చేది ఎలాగ ఉంటుందంటే దాంట్లో వాళ్ళు నెగిటివ్ ఎత్తుక్కోకుండా అలైన్మెంట్లోకి వెళ్ళి మార్చుకునే విధంగా ఇస్తా క్లాసులు అవి. మనం నేర్పించే క్లాసులు కొన్ని సీక్రెట్ ఉంటాయి. భావోద్భావం ఫిలాసఫీలు ఉన్నాయి కదా, పబ్లిక్ ఇచ్చే భావోద్భావం ఉందో ఒకటి నాది, అది చూడు. పబ్లిక్ ఎవరి భావోద్భావం కూడా అవుతుంది, ఇది చూడు. డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నా రీసెర్చ్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఇస్తుంది, ఎలాగిస్తాను చెప్పు. యూనిక్ గా మారేది వదులుతాం కానీ మనం బయటికి. అస్ట్రాలజీ రహస్య శాస్త్రం ఇది, అర్థమైందా మీకు? ఏది రహస్యంగా ఉంచాలి, ఏది రహస్యంగా ఉంచకూడదని క్లారిటీ ఉంది నాకు. మీరు ప్రాక్టీస్ చేశారు అనుకో, ఇప్పుడు చెప్పిందంటే లాజిక్స్ కూడా ఎలాగ ఆలోచించాలో కూడా చెప్తున్నా కదా, అర్థమైందా? ఆరో భావం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏమేమి సెక్టార్ల వైపు వెళ్ళే విధంగా మనం తీసుకెళ్ళాలి, తీసుకెళ్లేటప్పుడు రూల్స్ ఏంటి? బాధకాల పడకూడదు, బాధకాధిపతి కనెక్షన్ ఏర్పడకూడదు, అర్థమైందా? రెండోది నివృత్తి లాంటివి పడకూడదు, మిగతా కనెక్షన్స్ బాగున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ అలైన్మెంట్ లో తీసుకెళ్ళాలి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ప్రొడక్షన్ యూనిట్ అయినా సరే. అంటే వాళ్ళు తయారు చేసే అమ్మేది ఉంటుంది కదా, ఇడ్లీ లేట్ కూడా ప్రొడక్షన్ యూనిట్ తెలుసా, పిట్టి కలిపేసేది. అది కూడా కలిసి వస్తుందో లేదో చూడాలి. ఒక్కొక్కరు అడుగుతారు రెస్టారెంట్ పెడదాం అనుకుంటారు, హోటలా రెస్టారెంటా మోటలా, ఈ మూడు అడగాలి. హోటల్కి మోటల్కి అనుకోండి 12th హౌస్ చూస్తాం మనం, 4th హౌస్ చూస్తాం. రెస్టారెంట్ అనుకోండి, టిఫిన్ సెంటర్ అంటే 2nd హౌస్ చూస్తాం. డిఫరెన్స్ ఉంటుంది, అర్థమైందా మేడం? హోటల్ అనగానే అందులో స్టేయింగ్ ఉంటుంది, మోటల్ అనగానే హైవేలో ఉంటుంది అది. రెస్టారెంట్ అంటే అప్పటికప్పుడు మనం నుంచొని వెళ్ళి తినేసి వచ్చేది, అది ఫుడ్ కోర్ట్స్ అంటారు వాటిని. ఈ ఫుడ్ కోర్ట్స్ కూడా వాళ్ళు హోటల్స్ అని చెప్పుకుంటారు, ఇది కామెడీ. ఒక హోటల్ ఉందండి అంటారు, కాదండి అది ఫుడ్ కోర్ట్ అండి అంటారు. ఏసీ రూమ్లు ఏముండే హోటల్లో ఫెసిలిటీ, హోటల్ అంటే అది. హోటల్ అంటే ఏంటి, స్టేయింగ్. మోటల్ అంటే గంట 2 గంటలకి ఆన్ ది వే వెళ్తా రెస్ట్ తీసుకునేవి, అవి హైవేలో ఉంటాయి, వాటిని మోటల్స్ అంటాం. అవి 12వ భావానికి వస్తుంది. హాస్పిటాలిటీ 12వ భావం వస్తుంది. హాస్పిటాలిటీ అంటే ఏంటి ఇక్కడ ఒకటే, హాస్పిటల్ ఐసీయూ 12 వస్తుంది. హాస్పిటాలిటీ అంటే మనం ఏదన్నా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం దిగే రెస్ట్ హౌసెస్ అంటాం వాటిని. అక్కడ హోటల్ ఉండకపోవచ్చు, లాడ్జెస్ అంటారు కదా, ఇవన్నీ 12th హౌస్లో వస్తాయి. ఏది బాగుంది బిజినెస్ అని చూడాలి మీరు. క్లియరా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అంతా రికార్డింగ్ లోనే ఉంది, మళ్ళీ అనొచ్చు మీరు. D1 లో A11, D9 లో A11 అన్నిట్లో ఏ11 కావాలి మేడం. కాంబినేషన్ చేసి ఆ వర్క్ చేయొచ్చా సార్? చేయొచ్చు మేడం. ఇప్పుడు ఏ11 కారు కొందాం అనుకున్నాం అనుకో, ఇప్పుడు కాదులే బాబు పలానా టైంలో నువ్వు కొనగలుగుతావని చెప్తాం మనం. ఏ11 వస్తా, D16లో. ఓకే ఓకే ఇల్లు ఎప్పుడు గెయిన్ అవుతుంది, D4లో చూస్తా. ఏ11 ఓకే జాబ్ ఎప్పుడు వస్తుంది, దీంట్లో చూస్తా. లక్ ఎప్పుడు వస్తుంది, నవమంలో చూస్తా. బాగా ఏ దశలు కలిసి వస్తాయి, ఇందు లగ్నం ఎక్కడ ఉందని చూస్తా. పరాశక్తి A11 చాలా చూడాలి మనం. నా దగ్గర నేర్చుకున్నప్పుడు ఇంకా చూడాలి. నేను జైమిని చూస్తాను, బిఎన్ఎన్ కనెక్షన్ చేస్తాను, సూత్రాలను కనెక్షన్ చేసుకుంటా, అప్పుడు చెప్తా రిజల్ట్. ఇదే ఇది ఇలా అవ్వదు, దీనికి ఎంత మారాలి, ఇక్కడ మారాలి, ఈ గ్రహానికి రెమెడీ చేసుకోవాలి, అంత వెళ్తుంది. ఒక్కదాని మీద జ్యోతిషం రాదండి, చాలా మంది అనుకుంటారు ఒకటి చేస్తే వచ్చేసిద్ది అని. సార్ వెండింగ్ మెషిన్స్ పెట్రోల్ బంక్స్ సార్ ఉం? ఈ వెండింగ్ మొత్తం మెషిన్స్ ఉంటాయి వస్తాయి మేడం. ఇవన్నీ ఏంటి, భూమిలోంచి వచ్చే వస్తువులు కదా. భూమిలోంచి వచ్చే ద్రావకాలన్నీ మనకి చంద్రరాహులు తీసుకుంటారు, వృశ్చిక రాశికి సంబంధం ఏర్పడుతుంది, అర్థమైందా? పెట్రోల్ బంకులకు వాటికి వీటికి. ఈ వెల్డింగ్ గిల్డింగ్ ఇవన్నీ కుదురుకు సంబంధించిన పనులే, ఓకే సార్. సార్ మెకానికల్ ఇక్కడ అని చెప్పాను కదా. సార్ వెండింగ్ మెషిన్స్ ఉంటాయి కదా సార్, కాయిన్స్ వేస్తే బాటిల్స్ రావడం, చాక్లెట్స్ రావడం, ఈ వెండింగ్ ఇవన్నీ మెషిన్స్. మెకానికలే మేడం. ఓకే సార్ కూర్చో. ఇప్పుడు అది బిజినెస్ బుధుడు మిషన్ మీద బిజినెస్ చేస్తున్నాడు, బుధ కుజుల కాంబినేషన్, ఓకేనా? ఇది కలిసి వస్తుందా లేదా? అది బాధక స్థానంలోకి వెళ్ళిపడ్డారు అనుకుంటా వాళ్ళిద్దరూ, ఆడి మిషన్లు ఎక్కువ పాడైపోతా ఉంటాయి, అతనికే పాడవుతాయి. అర్థమైంది మేడం? బిజినెస్ పర్పస్ మిషన్లు. ఇప్పుడు మీరు వంట వండాలి మేడం అనుకుందాం మనం జనరల్గా,
అది మనం జనరల్గా తీసుకుంటే ఏంటి, సెకండ్ హౌస్. ఫోర్త్ హౌస్ మన కిచెన్ వేర్స్ కూడా వెళ్ళిపోతాయి, గృహ అవసరాలు. మీ జాతకం ఫోర్త్ హౌస్ డ్యామేజ్ అయింది అనుకో, కొద్ది సుక్కుల కాంబినేషన్ వెళ్ళింది అనుకో, మీ దగ్గర మెషిన్స్ పాడైపోతా ఉంటాయి. మిక్సీ పాడైపోతుంది, గ్రైండర్ పాడైపోతుంది, వాషింగ్ మిషన్లు పాడైపోతాయి, ఇన్ని పాడైపోతాయి. కుజుడు మెషినరీ లాడ్డు, శుక్రుడు మన కంఫర్ట్స్ అవసరాలు తీర్చేది. ఈ పాడైపోతాయి, అయ్యే కాలిపోతాయి. మీ ఇంట్లో ఫ్యాన్ కూడా కాలిపోతాయి, ఏసీలు కాలిపోతాయి. కాంబినేషన్ బాగాలేదు మీకు. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో గృహాలు అనగానే ఏమొస్తుంది, ఫోర్త్ హౌస్. మీ ఫోర్త్ హౌస్ నుంచి బాధక స్థానంలోకి కుజు శుక్రుడు కాంబినేషన్ పడింది అనుకో, వాళ్ళకి కాలుతాయి, అందరికి కాలం. మీ గృహ అవసరాలు ఫోర్త్ హౌస్, దాని యొక్క బాధక స్థానంలోకి ఏ గ్రహాలు పడ్డాయి, దానికి సంబంధించిన వస్తువులు మీ దగ్గర నిలబడవు అని, ఆ ధాతువులు నిలబడవు అని చెప్పాలి. ఓకేనా? క్లియరా? మీరు బాధకాధిపతి అన్ని చార్ట్లో వాడుతున్నారు సార్. ఏమండి? బాధకాధిపతిని అన్ని ఒకటి చార్ట్. మేడం, రాశి చక్రాన్ని మనం ఎలా చూస్తామో ప్రతి డివిజనల్ చార్ట్ ని అలాగే చూడాలి. ఓకే. డివిజనల్ చార్ట్స్ లో కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. నవాంశలో మనకేంటి స్పెషాలిటీ? లక్. దేవ, మానవ, రాక్షస. ఇక్కడ సప్తమాధిపతి వెళ్ళి నవాంశలో రాక్షస అంశలో పడ్డాడు అనుకోండి, వాళ్ళ సంసార జీవితం పెద్దగా ఏం బాగోదు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అది స్పెషాలిటీ. దశాంశ స్పెషాలిటీ ఏంటి? దిక్కులు. దిక్కులు, కెరీర్. కెరీర్ లో ఏ దిక్కు, ఎటువైపు నీ ప్రయాణం బాగుంది, ఎటువైపు బాగోలేదు అని చెప్పి. అన్నిట్లో ఉంటాయి బాధకాలు. రాశిని చూసినట్టే ప్రతి డివిజనల్ చార్ట్ చూడాలి. డివిజనల్ చార్ట్ లో కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి, కొన్ని డైటీస్ మారుతారు. D4 లో సనక సనందరు ఎలా మారుతారు, వాళ్ళ గుణాలు ఏంటి, ఆ లక్షణాలు లేకపోతే నీకు మనశ్శాంతి ఎందుకు ఉండదు, ఇవన్నీ ఉంటాయి కదా. డైటీస్ మారుతారు మేడం. కానీ ప్రతి డివిజనల్ చార్ట్ని రాశి చార్ట్ చూసినట్టే చూడాలి. రాశి చార్ట్ చూసినట్టే పరివర్తనలు ఉంటాయి, రాశి చార్ట్ చూసినట్టే బాధకాలు ఉంటాయి, రాశి చార్ట్ చూసినట్టే కర్తరీలు ఉంటాయి, రాశి చార్ట్ చూసినట్టే ఆర్గళాలు ఉంటాయి, రాశి చార్ట్ లాగే మిత్ర శత్రుత్వాలు ఉంటాయి, తాత్కాలిక మిత్రాలు ఉంటాయి, తాత్కాలిక శత్రుత్వాలు ఉంటాయి. ఇవన్నీ చూడాలి కదా. జాతకం మనం ఇండివిజువల్గా నేర్చుకున్నాం, ఒక్కొక్కటి ఏంటని. మీరేం చేస్తారు కిచెన్ లో? ఒక్కొక్కటి చేస్తాం. ఆవాలు సపరేట్, మినపప్పు సపరేట్, కందిపప్పు సపరేట్, పచ్చెనపప్పు సపరేట్, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ కలిపి పెట్టుకోరు డబ్బాలో, విడిగా పెడతారు కదా. ఏది ఎప్పుడు కావాలో అప్పుడు. ఏదైనా వండుకునేటప్పుడు ఏంటంటే 4-5 రకాలు వండితే ఒక ఐటమ్ అయ్యింది మనకి. అర్థం కాదు మేడం? అర్థమైంది సార్. నేర్చుకునేటప్పుడు అన్నిటిని మనం సపరేట్ ఏది నేర్చుకుంటాం, ఒక్కొక్క గుణం ఏంటని. కాంబినేషన్ ఇచ్చేటప్పుడు ఏ ఏ గుణాలు కలిపితే వంట బాగుంటుంది, ఏ గుణాలు కలిస్తే వంట చండాలం అయింది అని తెలిసి ఉండాలి. ఒక కెరీర్ ప్రొడిక్షన్ చేసేటప్పుడు ఆ కెరీర్ లో బాధక స్థానం, బాధక గ్రహాలు తీసుకొచ్చి కనెక్షన్ చేసి మీరు చెప్పారే అనుకో, పెంట అయిపోయింది, అది వంట కాదు, అది అది జీవితం నాశనం అయిపోద్ది. అర్థం? ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి మేడం, అర్థమైందా? పాలు కాసేటప్పుడు నిమ్మకాయ చెక్క పిండం మనం. పాడైపోతుంది. అదే చికెన్ మటన్ వండుకున్నప్పుడు స్పైసీ పిండుతాం, ఉల్లిపాయ మీద ఉప్పు వేసుకొని పిండుకున్నా కూడా టేస్ట్ ఉంటుంది నిమ్మకాయ. లేదు టీ కాసుకోవాలనుకోండి, పాలు లేకుండా నీళ్ళతో టీ కాసుకున్నప్పుడు నిమ్మకాయ తేనె వేసుకుంటాం, లెమన్ టీ అవుతుంది. అంతేగాని టీ దాచుకునే లెమన్ టీ నిన్న పాలల్లో నిమ్మకాయ పిండుతానంటే తాగడానికి పనికిరాదు. అలాగే కొన్ని బాధకాలు మీరు వాళ్ళ కెరీర్లో తీసుకెళ్లారు అనుకో, వ్యాపారంలో కానీ ఇండస్ట్రీలో కానీ, వాళ్ళ జీవితాన్ని మీరు చేతులారా నాశనం చేశారు, ఫీజు తీసుకొని నాశనం చేసినట్టు. క్లారిటీ ఉండాలి నేర్చుకునేటప్పుడు. ఎందుకు విడివిడిగా పెడతాం అర్థం కాదు వస్తువుల్ని. కొన్ని వంటలు ఎందుకు చెడిపోతాయి, ఇప్పుడు మీరు ధనియాల పొడి పెట్టుకున్నారు అనుకోండి, పులుసు కూరలో ధనియాల పొడి ఏం చేస్తే చేదు వచ్చింది కొద్దిగా కూర. ధనియాల పొడి ఎందుకు పెట్టుకుంటాం మనం? ఫ్రైస్ లో జల్లుకుంటానికి. మిర్చి బజ్జీ చేసుకున్నాం అనుకోండి, దాని మీద జల్లుకొని తినవచ్చు, డ్రై ఐటెంలో జల్లుకోవచ్చు. పులుసులో ధనియాలు పెట్టేసి ఉడకబెట్టామనుకోండి చెడిపోద్ది.
అక్కడ ధనియాల పొడి వేయం, కొత్తిమీర వేస్తాం. ఆ ఫ్లేవర్కి కొత్తిమీరను వాడతాం. అర్థమైందా మేడం? అర్థం కాలేదా? అర్థమైంది సార్. కొంచెం ప్రాక్టీస్ చేయాలి సార్, కష్టం. అలాగే ఒక జాతక చక్రంలో డీప్ సబ్జెక్టు బాధకాలు, ఉమ్. వాళ్ళని వీళ్ళ అలైన్మెంట్లోకి తీసుకురాకూడదు. ఆల్రెడీ వాళ్ళ జాతకంలో రాసి పెట్టి ఉంటుంది, బాగా. సఫర్ అవుతారు, అయితేనే మన దగ్గరకు వస్తారు. మన అష్టం భావం కదా. ఉమ్. ఒక సర్జన్ దగ్గరికి ఆపరేషన్తో పని ఉన్నవాడే వెళ్తాడు, అలాగే మన దగ్గరికి కష్టాలు ఉన్నవాడే వస్తాడు, దిక్కుతోయినప్పుడు వస్తాడు, దెబ్బలు తిన్నప్పుడు వస్తాడు. అప్పుడు దాకా రారు. వాళ్ళకి నచ్చినట్టు మనం చెప్పం, మనం మారమంటాము. రూల్ 1 రెమెడీ కొద్దిగిస్తాము, ఈ వైపు ప్రయాణం చేయండి, ఇది నేర్చుకోండి అని చెప్పి. ఏమి నేర్చుకొని నేను జీవితంలో ఎదగాలి అంటాడు. ఆడి జాతకంలో దశాంశ కర్మలో ఈశానుడు బ్రహ్మ అనంతరం పడ్డాడు. మీరు చదవను, నేర్చుకుని, పుస్తకం తీయను, నేను బాగా సంపాదించాలంటే సంపాదించలేడు. మీకు పడిందే ఈశానుడు పడ్డాడు, బ్రహ్మ పడ్డాడు, అనంతుడు పడ్డాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ? మల్టిపుల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఇది ఈశానుడు వేదాలు నేర్చుకుంటాం, మీరు ఒక జ్యోతిషుడు అయ్యారు, అనంతుడు కాంబినేషన్ పడింది, బాగా నేర్చుకోవాలి. ఇంకా బ్రహ్మ అయ్యారు, క్రియేటివిటీ ఉండాలి, మీరు లాజిక్స్ సృష్టించగలగాలి, మీ ప్రొడక్షన్ మీ దగ్గర ఉండాలి. ఈ 3 లేకుండా మనిషి ఎదగలేడు. వాయువు పడ్డాడు, బాగా మాట్లాడటం తెలియాలి, తిరగడం తెలియాలి, మార్కెటింగ్ స్కిల్ ఉండాలి, చమత్కారే ఉండాలి, తిమ్మిని బమ్మిని చేయగలిగేవాడే ఉండాలి. అప్పుడు అతను ముందుకెళ్తాడు. యముడు పడ్డాడు, నీతి నిజాయితీలు ఉండాలి, ఏ పనైనా ధర్మాన్ని పట్టుకొని వెళ్ళాలి, అప్పుడు బాగుంటుంది. అలాగే లేకుండా వెళ్తే ఎలా మేడం? చెప్పండి మీరేనా? వెళ్ళాలి కదా. అంటే మనం ప్రిడిక్ట్ చేసినప్పుడు వాళ్ళ డైటీస్ ఎందుకు చూస్తాం అనుకున్నారు? అర్థమైందా మేడం? ఉమ్. వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారండి వాళ్ళ జాతకాల్లో. అలాగే వరుణుడు పడ్డాడు వాళ్ళ జాతకంలో అంటే ఏంటి ఇక్కడ? ఎంతో ఓర్పు, ఎంతో సహనం, ఎంతో ప్లానింగ్, అన్నీ ఉండాలి. అర్థమైందా మేడం? సరే.